నమస్కారం కమల్ కామరాజు గారు. నమస్తే అండి అంజి గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను. సుమారుగా ఒక 50 చేసి ఉంటారా? ఇంకా ఎక్కువే ఉండొచ్చు అండి. అంటే లెక్క పెట్టుకోవాలి, నో కౌంట్. కౌంట్ పెట్టుకొని మనం చేసేది ఏం లేదు. నథింగ్ దట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే. సో ఐ హావ్ డన్. అంటే ఈ లాస్ట్ ఇయర్ ఒకటే మేబీ ఇట్ కుడ్ బి మోర్ దాన్ డజన్ ఫిల్మ్స్. సమ్ ఆర్ అబౌట్ టు రిలీజ్, సమ్ ఆర్ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్, కొన్ని ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది. సో అలా చాలా ఉన్నాయి. లాస్ట్ థింక్ నెలకి ఎవ్రీ మంత్ దేర్ వాజ్ వన్ ఫిల్మ్. తల్లి మనసు రిలీజ్ అయింది రీసెంట్గా. ఇప్పుడు డియర్ ఉమా అని ఒకటి రిలీజ్ అవుతుంది 18th. తర్వాత ఇంకెవరు అని ఒక సినిమా అయిపోయింది. దట్స్ ఆల్సో ఆల్మోస్ట్ డన్. సెన్సర్ కూడా అయిపోయింది. దెన్ చైనా పీస్ అని ఒక మూవీ చేశాను. వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. ఐ లవ్. అంటే సైన్స్ ఫిక్షన్ మీద. సో న్యూ డైరెక్టర్స్ టెల్లింగ్ డిఫరెంట్ స్టోరీస్. డియర్ ఉమా వచ్చేసి ఒక మెడికల్ బ్యాక్డ్రాప్ థీమ్లో వెళ్తుంది. ఐ ప్లే అ మెడికల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఒకటి మధ్యలో ఇంకో సినిమా చేశాం, దట్ ఐ ప్లేడ్ లేడీ గెటప్. అంటే అది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలిం. ఒక విలేజ్లో ఒక లేడీ గెటప్ వేసుకుని తిరుగుతూ ఉంటారు, గుర్రం పట్టుకొని. సో ఇట్లాంటి వెరైటీ ఆఫ్ రోల్స్. సో యా. సో మీరు పుట్టి పెరిగింది మహారాష్ట్ర కదా? పుట్టి పెరిగింది కాదు, పుట్టింది. అంటే పుట్టిందంటే ఏమవుద్దంటే జనరల్గా మన తెలుగు ఫ్యామిలీస్లో అమ్మమ్మ తాతయ్య గాంధీ గారి ఆశ్రమంలో ఉండేవాళ్ళు. ఆశ్రమంకి ఎక్కువ అనుసంధానం అయిన ఒక క్యాంటీను అది ఇది. ఓకే. సో అక్కడ ఉండడం మూలాన మా అమ్మ వాళ్ళు అక్కడ అక్కడే చదువుకున్నారు. అంటే అక్కడే చదువుకోలేదు, నెల్లూరులో ఎక్కడ చదువుకున్నారు. అక్కడ నుంచి వాళ్ళు హాస్టల్లో ఉండేవాళ్ళు. బట్ అమ్మమ్మ తాతయ్య మాత్రం గాంధీ ఆశ్రమంలో ఉండేవాళ్ళు. సో పెళ్ళై వెన్ ఐ వాజ్ అబౌట్ టు బి బార్న్, నేను, మా అన్నయ్య, మా ఫ్యామిలీలో ఆల్ కజిన్స్ పుట్టేటప్పుడు దే యూస్ టు బి అక్కడ హాస్పిటల్. మేబీ ఇట్ వాజ్ అఫోర్డబుల్, ఐ డోంట్ నో. బట్ అక్కడ అంటే హాస్పిటల్ వాజ్ వెరీ గుడ్. ఓకే. గాంధీ గారు ఉండడం మూలాన అక్కడ హాస్పిటల్ బాగా పేరుంది. సో మా అమ్మమ్మ తాత అక్కడే ఉన్నారు కాబట్టి అక్కడ పుట్టి ఇక్కడ పెరిగాం. ఇక్కడ రాణించారు, పెరగటమే కాకుండా రాణించారు కూడా. అంటే ఏం లేదు, 90s ఐ థింక్. 90s కిడ్స్ అందరూ ఐ థింక్ దే హ్యాడ్ దట్ హోల్ హైదరాబాద్. ఇంకా అంటే 80s పుట్టాం కానీ 90s జర్నీ అయింది కదా. అంటే 90s వాజ్ ద అవగాహన పీరియడ్. లైక్ వి వర్ లైక్ యునో ఇన్ అవర్ హై స్కూల్ అంతా 90s లో ఉన్నప్పుడు హైదరాబాద్ ఇంకా పెరగలేదు. అంటే వెన్ ఐ సే 90s 80s ఈ టైమ్, హైదరాబాద్ ఇంకా పెరగలేదు. వీఆర్ ద టీనేజ్ టైమ్ ఆ టైమ్ టు అండర్స్టాండ్ హైదరాబాద్ అంటే అది. సో మచ్ ఆఫ్ హైదరాబాద్ ఆ టైం ఉన్న పిల్లలందరూ మేబీ దే హవ్ డన్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్, దే హవ్ డన్ సంథింగ్ అనిపిస్తుంది నాకు. ఓకే. ఇప్పుడు ఓవర్గా గ్రో అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ నో మోర్ హైదరాబాదీస్, ఇట్ ఈస్ నౌ గ్లోబల్. అవును, ఎగ్జాక్ట్లీ. ఎవడు ఎక్కడి నుంచైనా ఇప్పుడు నాకు తెలిసి నా బిల్డింగ్స్లో డిజైన్ చేసినప్పుడు ఐ హావ్ నెవర్ సీన్ అ హైదరాబాద్ పర్సన్ ఎక్సెప్ట్ ఫ్యాబ్రికేటర్స్. ఆల్వేస్ పెయింటర్స్, స్టోన్ వర్కర్స్, వాళ్ళు ఎప్పుడు ఎవ్రీ టైం ప్రతి సైట్ లో ఒకళ్ళు ఉంటారు కదా. అన్ని ఫీల్డ్ లో ఎక్కడి నుంచి ఉన్నాం అంటే తెలిసే రాజస్థాన్, తెలిసే బీహార్. ఏసీ టెక్నీషియన్స్ ఎక్కువ బీహార్ నుంచి వస్తుంటారు. సో ఇట్స్ నో మోర్ హైదరాబాద్ పీపుల్ ఎనీమోర్. ఫ్యామిలీలో సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు కదా? ఎవరు లేరు. సో వీ డోంట్. అంటే హలం అని డాన్సర్ ఉండేదండి తమిళ్లో. తమిళ్ అంటే తెలుగు తమిళ్ సినిమాలు అప్పుడు ఎక్కువ మెడ్రాస్లో ఉండేది కదా. సో హలం పెద్దమ్మ మా అమ్మ కజిన్ అవుతున్నామే. సో షీ వాజ్ దేర్, బట్ నథింగ్ రిలేటెడ్ టు సినిమా దట్ వే. ఆ టైంలో వాళ్ళకున్న పరిస్థితుల్లో దే హ్యాడ్ టు గో ఇన్ టు ఎవరో చూసి ఇలానే ఆ తోటలో చూసి, ఓకే మీరు డాన్సింగ్ బాగా చేస్తారని ఆమెని అంటే ఆమె చేయడం, ఆమె చాలా బాగా పేరు సంపాదించింది ఇండస్ట్రీలో. బట్ మా ఫ్యామిలీ పరంగా అంటే గుత్తా సుబ్రహ్మణ్యం వాళ్ళ పిల్లలు అంటే మా అమ్మ నిర్మల, జ్యోత్స్న, అంటే వాళ్ళ ఒక 6 మొత్తం, 3 బ్రదర్స్ అండ్ 3 సిస్టర్స్. అందరూ వెంట ఇన్ టు ఎడ్యుకేషన్ స్ట్రీమ్ మొత్తం. అందరూ అంటే జాబ్స్ లోనే ఉన్నారు అందరూ.
మా నాన్న వాళ్ళందరూ కూడా జాబ్స్. మా డాడ్ సైడ్ వాళ్ళు రాజోల్ వాళ్ళది, అండ్ మా నాన్న చదువుకున్నాడు. ఎవ్రీ వన్ వాజ్ ఇన్ టు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. మా నాన్న NMDC, మా అమ్మ వచ్చేసి మార్క్ఫెడ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్. సో ఇలా అందరూ జాబ్ దీంట్లో ఉన్నారు. నాకు పెద్ద జాబా లేకపోతే నాన్ జాబా అనేది ఎప్పుడు, దట్ వాజ్ నెవర్ మై క్వశ్చన్ యాజ్ అ చైల్డ్. ఓకే. బట్ సినిమా బికేమ్ పార్ట్ ఆఫ్ మై ఆర్ట్ జర్నీలో భాగంగా అదొక ఇట్ బికేమ్ అంటే మనం లైక్ ఆ ప్రవాహంలో ఎదురొచ్చిన ఇంకొక వన్ మోర్ ఇది అంతే ఎంటిటీ. ఫస్ట్ చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర అసిస్టెంట్ చేశారు. ఎస్, అసిస్టెంట్ డైరెక్టర్ కాదు, పొడి వీళ్ళందరూ చేశారు. నేను ఆర్ట్ డిపార్ట్మెంట్లో అసోసియేట్ ఆర్ట్ డైరెక్టర్ చేశాను. అసోసియేట్ ఆర్ట్ డైరెక్టర్ అంటే ఆర్ట్ డైరెక్టర్తో పాటు పనిచేసే వాళ్ళని అసోసియేట్ ఆర్ట్ డైరెక్టర్ అంటారు. ఓకే ఓకే. బట్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్. అనుకోకుండా ఒక రోజు అని ఒక సినిమా జరుగుతుంది. దానికంటే ముందు యాక్చువల్లీ ఉదయ్ కిరణ్తో సినిమా ప్రాజెక్ట్ ఏదో స్టార్ట్ అయింది వాళ్ళకి. ఆ టైంలో ఆయన కలవడం జరిగింది. అయితే తర్వాత యాక్చువల్గా నేను అయితే సినిమా 100 days అయిపోయింది, సినిమాలు చూడడం మానేశాను. ఐ వాజ్ నాట్ వెరీ ఇంప్రెస్డ్ ఆర్ ఎక్సైటెడ్ విత్ సినిమా. ఆర్కిటెక్చర్ జర్నీ జరుగుతోంది, చదువుకుంటున్నాను. చిట్టపట్ట చినుకులు అరచేతుల్లో ముత్యాలైతే అనే పాట 4 కుర్రోళ్ళని పెట్టి భలే తీసాడే. కలర్ కాంబినేషన్స్ అన్ని బాగున్నాయి దీంట్లో. ఆర్ట్ డైరెక్షన్ బాగుంటుంది దాంట్లో. ఆ చిన్న బెలూన్ దాంట్లో కూర్చోవడం, అదేదో రాస్తే దాన్ని ఏదో అర్థం, ఏదో ఒక చిన్న క్యూట్నెస్, అది చిన్న పిల్లలు వేసినట్టు ఉంటుంది, బాగుంటుంది, క్యూట్ గా ఉంటుంది. అండ్ ఇట్ ఇన్వాల్వ్ లాట్ ఆఫ్ క్రియేటివ్ ఇది వాట్ వి జనరలీ డూ. కాలేజ్ ఫెస్టివల్స్ అయినా అదే చిన్నగా ఉంటుంది కదా. ఎవరో ఈయన చాలా చదువుకున్నాను, మనోళ్ళు ఎవరో చేసినట్టున్నారు సినిమా అన్నట్టు ఉండింది, కానీ సినిమా చూడలేదు నేను. 100 days అయిపోయింది అది. 100 days అయిపోతే కాలేజ్ నుంచి 100 days అయిపోయిందని న్యూస్ వచ్చింది, న్యూస్ పేపర్లో వచ్చింది, అది వచ్చింది. సరే అని చెప్పి చూద్దాం పదా అని వెళ్తే 100 days ఫంక్షన్ ఏదో పొద్దునేదో చేసినట్టారు అక్కడ థియేటర్లో నారాయణగూడలో చేసి, నేను పోస్ట్ లంచ్ తర్వాత చూశాను మ్యాట్నీ షో. చూసి బయటికి రావడం అప్పటికి నేను చాలా క్వశ్చన్స్లో ఉన్నా. ఆర్కిటెక్చర్ ఎందుకు ఇలా ఉంది, వై వీఆర్ నాట్ ఏబుల్ టు డూ, ప్రపంచం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది, మనం ఇలా ఉన్నాం ఏంటి, మనం ఏం చేయగలుగుతాం, అసలు మనం చేయలేము అసలు, లేకపోతే అసలు మనకి వీలు కాదా, మన ఇండియన్ ఆర్కిటెక్ట్స్కి అసలు వీలే అంటే ఒక స్కోప్ లేని ఇదా అని. హైదరాబాద్ అప్పటికి ఇంకా ఏం లేదు, అంటే ఇట్ వాజ్ జస్ట్ ఇప్పుడే హైటెక్ సిటీ అప్పుడే స్టార్ట్ అవుతుంది. అది ఏంటి ఇలా ఉంది అన్న టైంలో అయితే చూడగానే ఇట్ గేవ్ మీ హోప్. చూడండి, సినిమా ఎఫెక్ట్ అవ్వదు అనుకుంటాం కానీ ఎవరి కాళ్ళు వాళ్ళకున్న మూడ్లో అది ఎఫెక్ట్ అవుద్ది. సో ఆ మూడ్లో నాకు ఆ సినిమా చూడడం, ఆ కలర్ కాంబినేషన్స్, ఆ కొత్తోళ్ళు ఒకటే పాట, అసలు కథను మొత్తం ఒక ఇంట్రెస్టింగ్ కథాంశంతో తీసుకుని దాన్ని ఒక చేయడం అనేది నాకు ఒక ఎస్, దిస్ గై ఈజ్ సర్వైవింగ్, దిస్ గై ఈజ్ ఎగ్జిస్టింగ్. ఈ ప్రపంచంలో ఈయనున్నప్పుడు నువ్వెందుకు ఉండవు, హౌ ఈజ్ ఇట్ నాట్ పాసిబుల్, సో ఈజ్ పాసిబుల్ డెఫినెట్గా అన్న క్వశ్చన్ నుంచి అప్పుడే ఎవరో నాకు దెర్ వాజ్ అ పర్సన్ హూ వాంటెడ్ మీ టు డిజైన్ ఇన్స్టిట్యూట్ ఏదో ఇంటీరియర్స్. ఆయన ఫోన్ చేసి నెంబర్ తీసుకుని చంద్రశేఖర్ రెడ్డి గారి ఆఫీస్కి వెళ్ళా. MLN KLN ఇక్కడ ఇటువైపు మన రోడ్ నెంబర్ 10లో ఉండింది. అప్పుడు అంతా పెద్ద పెద్ద హౌసెస్ ఉండేవి. సో అటు బైక్ వేసుకొని అడ్రస్ కనుక్కొని వెళ్ళి నడుచుకుంటూ వెళ్తే అసలు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఆఫీస్ ఓపెన్ చేస్తే హను రాఘోపడి అని మన సీతారామం డైరెక్టర్ ఆయన అన్నారు కదా, హను ఎంట్రన్స్లో కూర్చొని ఏంటంటే ఏదో యాక్టింగ్ కోసం వచ్చాము అనుకుంటే సరే నేను ఫొటోస్ అవి ఏం చూపించలేదు, మన ఆర్కిటెక్చర్ పోర్ట్ఫోలియో తీసుకెళ్ళా. అదేంటో మరి ఓకే ఓకే ఏదో అంటే ఇప్పుడు డైరెక్టర్ని ఎట్లా కలవాలి, ఏదో తీసుకెళ్ళాలి కదా. ఆర్కిటెక్చర్ పోర్ట్ఫోలియో ఇదేదో చేస్తున్నా అది చేస్తున్నా అంటే హనుతోటి ఇంట్రెస్టింగ్గా కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది. ఓకే, అదేంటి అచ్చా అట్లా. ఇప్పుడు నేనేదో చెప్పాను అదే చెప్పా, ఇలా ఉంది అసలు ఆయన అవుతుంది నాకేమో అసలు ఆర్కిటెక్చర్ ఏంటి అదేంటి ఇదేంటి అని బాగా మేము అంటే హీఈస్ ఆల్సో వెరీ అంటే డెప్త్కి వెళ్ళి ఆలోచించి కొంచెం దాని మీద వర్క్ అంటే సబ్జెక్ట్ మీద కొంచెం పట్టుకుంటాడు. అండ్ హీఈస్ అ డైరెక్టర్ హిమ్సెల్ఫ్. సో అతను అసిస్టెంట్ డైరెక్టర్, ఆయనకి అసోసియేట్ డైరెక్టర్ ఆ టైంకి. సో అయితే ఆయన చేసాడు. సో అయితేకి హీ వాజ్ దేర్. సో కాన్వర్జేషన్లో చందు గారు అప్పుడే బయటకు వచ్చారు. ఆయన కలవడం జరిగింది. ఎందుకంటే ఇలా వచ్చాడు ఇదంట అంటే
అప్పుడు ఆయన అడిగాడు అన్నమాట చిన్న రిక్వెస్ట్, ఏదో చిన్న కాన్సెప్ట్ అబౌట్ నాకు ఒక విండో డిజైన్ లాగా ఏమైనా చేస్తాను, ఆయన గుర్తుండకపోతే తెలీదు, బట్ కాన్వర్జేషన్లో మామూలు ఒక విండో ఏదో అనుకుంటున్నాను, ఏదైనా విండో మీ దగ్గర ఏదైనా ఆప్షన్ లాంటివి ఉందా ఏదన్నా అని. నాకే చందు గారు అంత సినిమా చేశాడు ఆయన, ఐ వాజ్ వెరీ మచ్ ఇన్ ఆ, అసలు వావ్ టు జస్ట్ టు టాక్ టు హిమ్ అండ్ హీ వాజ్ వెరీ నార్మల్ సింపుల్గా. ఆయన నెక్స్ట్ సినిమాకి ఏదో చిన్న విండో ఏదో అది, నేను అన్న విండో దేని గురించి అని అడిగా, అంటే జనరల్ క్వశ్చన్స్ నథింగ్, మామూలు దేని గురించి అంటే ఈ విండో అంటే ఆయనకి ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏదో నేను క్వశ్చన్కి అంటే అడిగిన దానికి విండో చేసేస్తానని అనకుండా ఏదన్నా క్వశ్చన్ వేసాను కదా దీని గురించి. అప్పుడు అంటే సబ్జెక్ట్లా చెప్పాలా ఏంటి అని ఆయనకు కూడా చిన్నది, విండో గురించి ఏం చెప్తారు అంటే ఒక అబ్బాయి అమ్మాయిని చూస్తాడు ఆ విండో నుంచి ఏదో అన్నాడు ఆయన. అంటే నెక్స్ట్ డే రాత్రి కూర్చొని ఏదో డ్రాయింగ్ చేసి తీసుకెళ్ళా, విండో ఒకటి చేయకుండా ఒక 8 పలకలతో ఒక విండో చేశా. ఓకే, చేసి ఐ వాజ్ లైక్ ఆ విండో అది ఇది విండో అంటే ఇన్ని వేసేవో అన్నాడు అంటే అట్లా అంటే కాదండి ఇంట్రెస్టింగ్ ఉంటుంది, 6 డిఫరెంట్ ఇవి వింగ్స్, ఈ విండో వేయడం కష్టం, ఒక విండో అయితే టక్ అని క్లోజ్ అయిపోద్ది, అదే మీరు హీరో చూస్తున్నారు అంటున్నారు కాబట్టి ఈ 4-5 ఫ్లాప్స్ ఉంటే ఓపెన్ చేయడం కష్టం, ఓపెన్ క్లోజింగ్ కష్టం. అది విండ్ వచ్చింది అనుకోండి, వర్షం పడుతుంది అనుకోండి, వర్షం వచ్చే ముందు గాలి వచ్చిందంటే ఆ విండో కొట్టుకుని ఉంటే ఆ విండో వేయడానికి వచ్చినప్పుడు అమ్మాయి విండో దగ్గర ఎందుకుంది అంటే ప్రాబ్లం అందుకుందేమో. ఆ విండో వేసేటప్పుడు పైన వేస్తుంటే కిందది కనబడుతుంది, ఈ మధ్యలో కనబడుతుంది, ఇలా ఒక డిఫరెంట్ ఇవి ఉంటాయి. అంటే ఆ కొట్టుకొని వేసే టైంలో టైం దొరుకుతుంది కదా, అంత టైం ఆ అమ్మాయి అక్కడ ఉంటుంది కాబట్టి ఆ సౌండ్లో కొట్టుకునే టైంలో ద బాయ్ హూస్ స్టాండింగ్ డౌన్ గేట్ నుంచి చూస్తే కనబడుతుంది, ఆ అమ్మాయిని చూసే మనకు కూడా కెమెరాకి కూడా కొంచెం సేపు అవకాశం దొరుకుతుంది ఆ అమ్మాయిని చూపించడానికి, ఇంట్రడ్యూస్ చేయడానికి. ఆయన దానికి చాలా అంటే వాట్ వెరీ వెరీ ఇంప్రెస్డ్, అంటే వెరీ బికేమ్ ఆల్మోస్ట్ ఏంటా ఏంటి ఆయన భలే మాట్లాడతాడు, ఏంటి అంత బాగా చేసావు అదేంటి హను మన సినిమాకి ఏమైనా పనిచేస్తాడేమో ఇట్లా అది ఏమన్నా చూడు అది ఇది అంటే అట్లా. ఇంకా హను ఇంకా నన్ను బైక్ మీద నన్ను ఇంటికి ఇద్దరం కలిసి డ్రాప్ చేయడం, ఓకే, దారంతో మేము మాట్లాడుకోవడం జరిగింది. బట్ ఐ వెంట్ ఆఫ్, అసలు ఇది అయిపోయింది, దాని తర్వాత సినిమా ఎప్పుడు స్టార్ట్ అవ్వలేదు, అది ఇట్ గాట్ షెల్డ్ ఆఫ్. బట్ ఐ వెంట్ ఆఫ్ టు ఢిల్లీ, ఐ వాజ్ వర్కింగ్ అది. అప్పుడు నా ఇల్లు మళ్ళీ కనుక్కొని, అంటే ఒకసారి డ్రాప్ చేశాడు రాత్రి ఎప్పుడు, సో ఆ హౌస్ మళ్ళీ అడ్రస్ కనుక్కొని ఒక 1.5-2 years అయిపోయింది అప్పటికి. నేను 3rd yearలో ఉన్నప్పుడు జరిగింది ఇది, నేను 5th yearలో ఉన్నప్పుడు ప్రాక్టికల్ ట్రైన్ ఢిల్లీలో ఉంటే ఫోన్ వచ్చింది సడన్గా, ఎవరు అంటే నేను హను అన్నాడు. హను అంటే ఇట్లా ఏది అంటే అనుకోకుండా ఒకరోజు అప్పుడు అదే ఒకరోజు స్టార్ట్ అవుతుంది అని. అంటే అప్పటి నుంచే హను అంటే నాకు అది గ్రేట్ రెస్పెక్ట్. హీ గోస్ ఎనీ ఎక్స్టెంట్ టు ఫైండ్ ఈవెన్ ద స్మాలెస్ట్ థింగ్ దట్ ఈల్ నీడ్ ఫర్ ద ఫిల్మ్. చిన్నది కూడా అవసరం అయితే ఆ సినిమా దానికోసం ఎంత దూరం అయినా వెళ్తాడు. నా ఫోన్ నెంబర్ కనుక్కొని నా సెల్ ఫోన్కి అక్కడ ఫోన్ చేసి నువ్వు ఎప్పుడు వస్తున్నావు చెప్పు అంటే, నేను రావడం ఏంటి, నేను ఇక్కడ ఢిల్లీ పని చేసుకున్నా అంటే లేదు రావాలి వాడు అంతే చాస్తాం అది పట్టుకున్నాడు అంటే వదలడు. సో అంటే హీ నీడ్స్, సినిమాకి ఇది కావాలి. సో అది అలాగా హీ గాట్ మీ ఇంటూ సినిమా. యాక్చువల్లీ ఇంటూ సే ఈజ్ ద వన్ హూ పుట్ ద సీడ్ దట్ యూ కెన్ డూ, యూ కెన్ కమ్. ఇప్పటికీ అది అంటుంటాడు అట్లా, బట్ యూ కెన్ డూ అని కొంచెం అలా పుష్ చేసింది హను. అది అక్కడ నుంచి చంద్రశేఖర్ రెడ్డి గారితో అనుకోకుండా క్రోస్ చేయడం, ఆ వెనకే వీళ్ళు అందరు సేమ్ ఫ్యామిలీ కాబట్టి ఈ వెనకాలే జస్ట్ ఎల్లో ఆఫీస్ ఉండేది, ఆ జస్ట్ ఎల్లో ఆఫీస్ వెనకాలే రాజమౌళి గారి సినిమా ఛత్రపతి నడుస్తుంది. ఛత్రపతికి రవీందర్ ఆర్ట్ డైరెక్టర్. సో రవీందర్ వాజ్ మై బాస్. సో రవీందర్ గారి దగ్గర పనిచేశాను నేను అసలు ఆర్ట్ డైరెక్టర్. సో రవీందర్ ఛత్రపతి కూడా ఆర్ట్ డైరెక్టర్. సో అలా రాజమౌళి గారితో పరిచయం, ఆ సినిమాకు కూడా నేను చేయడం. ఆ సినిమాలో బై దిస్ థింగ్ ఇట్ బికేమ్ లైక్ వేర్ ఐ బికేమ్ అన్ యాక్టర్ ఆల్సో. ఆ సినిమాలో ఫ్రెండ్ రోల్ చేయడం ప్రభాస్ గారితో. అది ఎలా వచ్చిందండి అవకాశం? ఇప్పుడు మీరు ఈ రోల్లో ఉన్నారు ఆల్రెడీ. అదే ఐ వాజ్ ద ఆర్ట్ డిపార్ట్మెంట్, ఐ వాజ్ డూయింగ్ ద స్లమ్ సెట్ వేయడము, తర్వాత కత్తులు కట్టర్లు అవి ఇవి చేయడం. ఇంకా ఆర్ట్ డిపార్ట్మెంట్ అంటే ఇవే పనులు ఉంటాయి జనరల్గా, ఓల్డ్ చేయడం అవి అవి. సో డోంట్, ఇట్స్ నాట్ పర్టికులర్లీ మై జాబ్. యాజ్ అన్ ఆర్కిటెక్ట్ నాకు అంత అవగాహన ఎక్కువ ఉండదు దాని మీద. అంటే వీ కెన్ డూ ఇట్, ఇట్స్ నథింగ్. బట్ దినేష్ అని ఒక
అసోసియేట్ ఉండేవాడు. వాడు ఫైన్ ఆర్ట్స్ నుంచి. ఎక్కువ ఫైన్ ఆర్ట్స్ వాళ్ళకి ఏంటంటే ఎక్కువ అవగాహన ఉంటుంది దీని మీద, ఆర్ట్ డిపార్ట్మెంట్ అనేది. అంటే బికాస్ సెట్స్ టెంపరీ, దాని మూలాన దినేష్ చేసేవాడు, నేను కూడా దాంట్లో చేసేవాడిని. తర్వాత స్లమ్ సెట్, అసలు రూల్స్ ఎలా ఉండాలి అవన్నీ డిజైన్ చేసేవాడిని. దెన్ అంటే అనుకోకుండా ఒకరోజు బాగా నాలెడ్జ్ వచ్చింది అప్పటికే. అంటే ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ వర్క్ స్ట్రీమ్ కదా. సో రాజమౌళి గారి దగ్గర ఇట్ బికేమ్ ఈవెన్ మోర్ మ్యానిఫోల్డ్. అంటే అంటే కత్తులు, కటార్లు, అంటే గన్లు తయారు చేయడం అంటే ఒక 250, 300 అంటే సెట్ అసిస్టెంట్ చేస్తారు. బట్ మేము దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడము, ఎలా డిజైన్ చేయాలి, ఎలా కనపడాలి ఏంటి అని రాజమౌళి గారు చెప్తూ దాన్ని బట్టి మేము వీ యూస్ టు ఇంప్లిమెంట్. ఓకే, అది చేస్తూ రాజమౌళి గారి ఫ్రెండ్ రోల్గా ఒకటి ఆప్షన్ ఉంది. బట్ యాజ్ అన్ యాక్టర్ ఏమవుతుందంటే ఈ ప్రభాస్ గారి ఫ్రెండ్ రోల్గా హైదరాబాద్లో ఇట్ విల్ బి అ హ్యూజ్ రష్ అంటే చాలా మంది దానికోసం దరఖాస్తులా పెట్టుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా, అవును. ఇట్స్ నాట్ ఈజీ. మనం ఏదో అక్కడ ఉన్నాము, అక్కడ అయిపోయింది పని అన్నట్టు వాళ్ళు తలుచుకుంటా అనిపిస్తుంది. అప్పుడప్పుడు నేను అజయ్ ఆ సినిమాలో ఉన్నాడు, శేఖర్, వీళ్ళందరూ అజయ్తో మాట్లాడినప్పుడు ఇవాళ అదే అనుకుంటాను, ఏదో అనుకోకుండా అక్కడ ఉన్నాము, మన ఏదో పెట్టేశారు అక్కడ. తర్వాత నేను ఇది చూసుకుంటే చాలా మంది చిత్రపతిని దే టాక్ విత్ ఎ లాట్ ఆఫ్ లవ్. కరెక్ట్. అరే భలే చేసాం సినిమా అని. బట్ ఎందుకంటే ఐ యూస్ టు ప్యారలల్లీ డూ బీ ఇన్ ద ఆర్ట్ డిపార్ట్మెంట్. రవీంద్ర గారు ఏమనలేదుగా, ఎంకరేజ్ చేశారు రవీంద్ర? లేదు, రవీందర్ వాజ్ ఆల్వేస్ చేసేయారు. ఇంకా రవీందర్కి చూసి కదా, రవీందర్కి ఏంటి, నేను ఆర్ట్ డిపార్ట్మెంట్ లో ఉండి యాక్టింగ్ లో ఉంటే నేను ఆ సెట్ లోనే ఉంటాను కదా, లేదా అటు ఇటు పరిగెత్తకుండా. అంటే రాజమౌళి గారిది కూడా ఐ వాజ్ దేర్ అట్ ద సెట్ ఆల్ ద టైమ్. అండ్ కాల్ ఐఎమ్ దేర్, ఎప్పుడు రోల్ చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ ఐ యూస్ టు బి పార్ట్ ఆఫ్ దట్. బట్ దెర్ వాజ్ అ కన్ఫ్యూజన్, అంటే వెదర్ ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టరా లేకపోతే ఇదా అన్నట్టు. నాకు ఎప్పుడు అంటే స్టార్ట్ అంటే దెర్ వాజ్ ఇప్పుడు చాలా మంది అంటే అదొక యాక్టింగ్ తీసుకొని దాని మీద దరఖాస్తు పెట్టుకొని అదొక పెద్ద అవకాశంగా తీసుకొని నెక్స్ట్ దాన్ని ఇంకో నెక్స్ట్ అలా వెళ్తుంటుంది. అలాగా అవ్వక చిన్న నాకు అంటే టు గో డీపర్ మేబీ ఐ నెవర్ హ్యాడ్ దట్ క్వశ్చన్ లేకపోవడం మేబీ దట్ వాజ్ ఫూలిష్నెస్ అనుకోవాలి. అంటే ఐ వాజ్ జస్ట్ దేర్. సో అండ్ ఆల్ దిస్ హ్యాపెండ్ విత్ ఇన్ 1.5 2 years. అనుకోకుండా ఒకరోజు నేను కాలేజ్ అయిపోయింది, అనుకోకుండా ఒకరోజు జాయిన్ అయిపోయాను. అది జరుగుతూ ప్యారలల్ గా ఛత్రపతి స్టార్ట్ అయింది, ఛత్రపతి అవుతూ గోదావరి స్టార్ట్ అయిపోయింది. సో ఐ డిడ్ంట్ గెట్ ఎనీ టైం, బ్రీతింగ్ స్పేస్ లేదు అసలు, బ్రీతింగ్ స్పేస్ లేదు లిటరలీ. అంటే ఈ మధ్యలో మళ్ళీ హను తోటి స్టోరీ సిట్టింగ్లు, మనోడు చాలా వండర్ఫుల్ కథలు రాస్తాడు. అసలు హను స్టోరీస్ తోటి ఐ యూస్ టు బి అసలు ఎలా రాస్తున్నాడు, ప్రతిదీ కొత్తగా కావాలి వాడికి, ప్రతిదీ కొత్తగా, ప్రతి డైలాగ్ ప్రతిదీ. సో వీ డిడ్ సమ్ ఫ్యూ యాడ్ ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్ తీసాడు ఒక ఐఎమ్ ఫేమస్ అని చెప్పి. గ్రేట్ జర్నీ అనుది కూడా. సో మీరు రైటింగ్ రాశారు? అయ్యా అంటే మనం యాక్చువల్గా అంటే ఇఫ్ నౌ బీయింగ్ ఇన్ సో మెనీ డిపార్ట్మెంట్స్ ఆర్ బీయింగ్ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీ, మనది ఏమి ఉండదండి అసలు. డైరెక్టర్ ఇస్ ఎవ్రీథింగ్. కరెక్ట్. అంటే డైరెక్టర్ ఇస్ ఇది ఈవెన్ లిరిక్స్ అనుకోండి లేకపోతే ఇది అనుకోండి, అదే లిరిక్ రైటర్ మరి వేరే వాళ్ళకి ఎందుకు బాగా రాయడు, అదే స్టోరీ రైటర్ మరి వేరే వాళ్ళకి ఎందుకు. ఐ కీప్ టెల్లింగ్ మై డైరెక్టర్స్ ఆల్సో దట్ దే ఆర్ ద కీ. యూ బ్రింగ్ ద బెస్ట్ టెక్నీషియన్, నో యూస్ అంటే అన్లెస్ ద డైరెక్టర్ హ్యాస్ విజన్. కరెక్ట్. సో ఆ విజన్ హనుకి ఉండి హీ యూస్ టు టేక్, నీ నుంచి ఏం రాబెట్టాలి అని అలా ఒక పెట్టేవాడు. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ శేఖర్, మీరు డెసిషన్ తీసుకున్నట్టే? లేదు, నేను గోదావరికి టేకెన్ డెసిషన్ దట్ ఐ హావ్ టు బికమ్ యాక్టర్ అని. గోదావరి అయిన తర్వాత శేఖర్ గారు అడిగారు హ్యాపీ డేస్ కి ఆర్ట్ డైరెక్టర్ చేస్తారని. ఎందుకంటే ఈ థాట్, ఎందుకంటే నేను శేఖర్ గారిని గోదావరికి ముందు కలిసిందే ఆర్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను, రాజమౌళి గారి దగ్గర చంద్రశేఖర్ రెడ్డి గారు అన్న అలా పరిచయం అయింది. సో హీ హ్యాడ్ దట్ ఇన్ మైండ్ దట్ అండ్ హీఈస్ అగైన్ అ విజనరీ. ఆయన మీరు ఏం చేయాలి అని ఆయనకు కూడా ఒక చిన్న అవగాహన ఉంటుంది. సో ఆర్ట్ డైరెక్షన్ చేస్తామని హ్యాపీ డేస్ కంటే నేను చెప్పాను, నేను అసలు ఆర్ట్ డైరెక్టర్ అవుదామని నేను ఎప్పుడూ అనుకోలేదు, లేకపోతే ఎప్పుడో ఒకప్పుడు నేను ఆర్ట్ డైరెక్షన్ పరంగా నేను ఇది చేసేవాడినది అంటే. దెన్ హీ ఆల్సో అండర్స్టూడ్. But he promised that at some point he'll make me a lead actor.
సో అది ఆవకాయ బిర్యానీకి కుదిరింది. అవును, ఆవకాయ బిర్యానీ కరెక్ట్. అవును. సో అలాగా ఎవ్రీవన్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అందరం ఫ్యామిలీ అంటాము, బట్ ఫ్యూ గుడ్ మెన్ హూ ఆర్ అరౌండ్ అస్. No. పరిచయం అయినప్పుడు నేను ఎప్పుడో గోదావరిలో ఆ నీళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఆర్కిటెక్చర్ గురించి చాలా మాట్లాడుతూ కూర్చున్నా. యాక్టింగ్ పని, బట్ ఏదో మాడుతుంటే అది ఆయన గుర్తుపెట్టుకొని ఆయన ఇల్లు కట్టుకునేటప్పుడు ఫోన్ చేసి నాకు ఇల్లు డిజైన్ చేయమన్నారు. నాకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు, నేను ఏమీ డిజైన్ చేయలేదు ఇప్పటివరకు, అసలు వర్క్ వదిలేసాను, నేను యాక్టింగ్ చేసుకుంటానంటే లేదు నువ్వే చేయాలని. అలాగా ఫ్యూ గుడ్ మెన్ హూ ఆర్ కమ్ టుగెదర్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ లైఫ్. ఐ థింక్ అంటే అందరికీ అలా అలా ముందుకు వెనకాలగా అవుతుంటుంది. ఆవకాయ బిర్యానీ మెయిన్ లీడ్ లో ఉన్నారు, చేశారు. యా, స్వాతితో చేశారు కాంబినేషన్, అది హిట్ అయింది. మరి దాని తర్వాత కూడా మళ్ళీ మీకు లీడ్ రోలే రావాలి, లీడ్స్ కి సంబంధించిన. యా, అక్కడ సైన్ మరి అంటే వేరే ఏమన్నా ఒప్పుకున్నారా లేకపోతే ఎట్లా? తర్వాత మళ్ళీ క్యారెక్టర్స్ వచ్చాయి, మంచి క్యారెక్టర్లు చేశారు మళ్ళీ మీరు. క్యారెక్టర్స్ చేశాను, మంచి ఇది లేదు నాకు విచిత్రం. వంశీ పైడిపల్లి గారిది ప్రభాస్ గారి సినిమా నెక్స్ట్ సినిమా అవుతుంటే ఆయనది ఫస్ట్ సినిమా. ఆయన గోదావరి అప్పుడు కలిసాను నేను, అంటే ఛత్రపతి ఆల్రెడీ చేశాం కదా అని నన్ను పిలవడం జరిగింది. వెళ్తే టక్కని వంశీ గారిని కలిస్తే వంశీ ఫస్ట్ సినిమా అది. ఆయన చేద్దాం అనుకున్న టైంలో ఆయన ఏ సినిమా చేస్తున్నావు అంటే నేను శేఖర్ గారి సినిమా అని చెప్పాను మామూలుగా. ఓకే, ఆయనకి కథ తెలుసో ఏదో అది రవీంద్ర క్యారెక్టర్ ఆయన ఏదో అట్లా చెప్పడం. చాలా గొప్ప సినిమా అది, చాలా గ్రేట్ సినిమా యూఆర్ డూయింగ్ అంటే అప్పుడు రిలీజ్ అవ్వలేదు. ఓకే, ఇట్స్ ఫిల్మ్ అది, ఈజ్ అ వెరీ గ్రేట్ డైరెక్టర్. ఆ సినిమా చేస్తూ మీరు మరి ఫ్రెండ్ పిలిస్తే వచ్చారంట. లేదా ఐ థాట్ ప్రభాస్ గారు చెప్పారంట మీకు ఏదో అవసరం ఉందంట అని వచ్చాను. లేదు చేయకూడదు అది, మీరు ఆ సినిమా తర్వాత మీరు అంటే ఇంకా మీకు డిఫరెంట్ క్యారెక్టర్స్ అవి వస్తాయి అది అని అట్లా మహర్షి ఆయన ఇవ్వడం జరిగింది. తర్వాత మహర్షి అప్పుడు అలానే పిలిచి ఆయన మహేష్ బాబు గారి సినిమా దాంట్లో అవకాశం వచ్చింది. అట్లా యాక్చువల్లీ అంటే యాజ్ అన్ యాక్టర్ ఐ వాజ్ డూయింగ్ మనం అంటే ఐ థింక్ నేను కెరియర్ పరంగా ఐ వాంట్ టు బికమ్ అ హీరో, దిస్ ఇస్ హీరో నౌ అని చెప్పి పొద్దున్నే వేసుకొని ఒక కళ్ళద్దాలు వేసుకొని అలా బయలుదేరలేదు నేను ఎప్పుడు. ఐ వాజ్ నెవర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దట్ హోల్ థింగ్, బట్ ఐ వాజ్ సిన్సియర్ అబౌట్ దట్. వాట్ ఎవర్ రోల్ నేను హీరోగా చేస్తుంటే సిన్సియర్గా హీరోగా చేసేవాడిని. అదంటే డాన్స్ చేయాలా లేకపోతే ఇది చేయాలా, ఐ పార్ట్ ఆఫ్ ఇట్. నాట్యం అనే సినిమా చేసాము, దాంట్లో నేనంటే ఐ థాట్ ఐ నాట్ డూ దట్ ఫిల్మ్, కానీ యాజ్ అ కూచిపూడి డాన్సర్ చేయాలంటే 1 year ట్రైనింగ్ తీసుకొని చేశాను. కరెక్ట్. సో దాంట్లో ఎప్పుడు ఆ కన్ఫ్యూజన్ లేదు, ఆ డెడికేషన్ ఉంది. ఎందుకంటే నేను గోదావరికి వెళ్తున్నప్పుడు కూడా నేను హనుని అడిగాను, ఇలా శేఖర్ గారు అడిగారా సినిమా గోదావరి అనే సినిమాకి ఇలా రమ్మన్నారు, రాజమండ్రికి వెళ్ళమంటావా అంటే పిచ్చా లేకపోతే ఏంటి అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, జస్ట్ ఇమ్మీడియట్గా బస్ ఎక్కి వెళ్ళిపో, నువ్వు అసలు ఆలోచించక అసలు. ఆలోచన అంటే చేయడం అవసరం ఏదంటే ఇప్పుడు, బట్ ఇట్ వాజ్ డెసిషన్. అంటే హను సంథింగ్ ఐ యూస్ టు కాల్, తర్వాత అనీష్ బికేమ్ సమ్మన్ ఐ యూస్ టు కాల్ హిమ్ అండ్ ఆస్క్ హిమ్. సో జనరల్ జోక్లు ఉంటాయి, అదేంటంటే సినిమా హీరో అయిపోగానే అడ్వాన్స్ తీసుకొని అక్కడ ల్యాండ్ కొన్నాం ఇక్కడ అట్లా ఒక చిన్న జోకులు నడుస్తూ ఉంటాయి, పక్కన ల్యాండ్ తీసేసుకోవచ్చు ఇలా తీసుకోవచ్చు అని. బట్ ఐ డోంట్ థింక్ జర్నీ సో సింపుల్, అంత సింపుల్ కాదు. చాలా మంది సినిమాల్లో వచ్చే వాళ్ళకి కూడా ఐ కీప్ టెల్లింగ్ దట్ అంత యూనో యూ హ్యావ్ టు హ్యావ్ ఫస్ట్ అవేర్నెస్ ఆన్ యువర్ లైఫ్. మన లైఫ్లో మనం ఏం చేద్దాం అని అనుకుంటే దెన్ యూ బికమ్ హీరో, యూ బికమ్ ఎనీథింగ్, యూ బికమ్ ఫుడ్ ఇండస్ట్రీ పెట్టండి, ఏది పెట్టినా యూ విల్ బీ సంథింగ్. బట్ లైఫ్లో ఏం చేయాలి అది ఇందాక మనం పర్సనల్ మాట్లాడుకున్నప్పుడు పిల్లోడితో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము అన్న దగ్గరకు వచ్చామంటే, మా మదర్ ఫాదర్ ఉన్నారు, వాళ్ళు కొత్తపేటలో ఉంటారు, వాళ్ళతో పాటు నేను జర్నీ చేసేవాడిని. సో ఫర్ మీ ఐ కాంట్ డిటాచ్ మై సెల్ఫ్ ఫ్రమ్ ఇట్. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎమోషనల్ వరల్డ్. ఆ ఎమోషనల్ వరల్డ్లో సినిమా ఇస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. దాంట్లో హీరో అయిపోయి లేకపోతే అదొక విచిత్రమైన ఒక లైఫ్ స్టైల్ బ్రతికే అలా 2-3 సినిమాలు సైన్ చేసేసి ఏదో చేసి అలాంటి ఒక ప్రొఫెషనల్ దీంట్లో వెళ్ళలేదు. ఈవెన్ టు సే దట్ ఈవెన్ ఇన్ ఆర్కిటెక్చర్ సేమ్ థింగ్ ఐ ఫాలో. మీకు సినిమా కాబట్టి మీకు తెర మీద కనబడుతుంది ఇది,
నేను ఆర్కిటెక్చర్ కూడా అలానే ఉంటానే, సేమ్ థింగ్. హను రాఘవపూడి మీకు మెంటర్ అనుకోవచ్చు. అందరూ ఇన్ అ వే హను ఒక రకంగా మెంటర్ అయితే, మోర్ టు డూ ఐ థింక్ శేఖర్, అనీష్ కురువిలా, వీళ్ళు. శేఖర్ గారు అయితే డెఫినెట్లీ హీజ్ అదొక వ్యసనం అనాలి. శేఖర్ గారు, శేఖర్ గారు ఒక వ్యసనం. అదే ఆయనతో ఉంటే కొంచెం కొన్ని రోజులు జర్నీ చేస్తే యూ విల్ ఫీల్ లైక్ యూ కెన్ డూ సంథింగ్ ఇంట్రెస్టింగ్ డిఫరెంట్గా. అంటే ఆయన నుంచి నేర్చుకునేవన్నీ. అంటే ఆయన ఆవకే బిర్యానీ ప్రొడ్యూస్ చేసేటప్పుడు అంటే సింపుల్ థింగ్స్ ఉండేవి. ఆయన ఎప్పుడు ఒకరోజు మేము ఏదో సరదాగా ఆయనతోటి గోదావరి చేసాము, మాకు చిన్న ఇది ఉంటుంది కదా, సో లవ్ హ్యాపీ డేస్ ఏదో సిట్టు కొట్టాం కదా అని చెప్పి ఒకసారి ఏదో చిన్న షోరూమ్కి వెళ్ళి మర్సిడీస్ కారు ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి శేఖర్ గారు ఒకరోజు ఈవినింగ్ మేము ఏదో సెట్ ఇక్కడ వనసలిపురంలో సెట్ వేస్తే, రామోజీ దగ్గర సెట్ వేస్తే అక్కడ డాబా సెట్. ఓకే. ఈవినింగ్ వచ్చేటప్పటికి ఏదో నేను బ్రోషర్లు ఈసలు తీసుకుని వెళ్ళా. ఉంటాయి కదా శేఖర్ గారు మనకి ఆ కార్లో తిరగాలి. రైట్. వెళ్తే ఆయన ఫుల్ ఆ రోజు ఫుల్ క్లాస్. అది మీరు అన్నట్టు ప్రొడ్యూసర్ క్లాస్ అంటే ఆయన అసలు సినిమా ఎలా స్టార్ట్ చేసాం మీ అందరికి అర్థమవుతుందా? ఓకే. అసలు ఇప్పుడు నెక్స్ట్ 25 lakhs మనకు ఉంటే మనం ఏం చేయొచ్చో మీకు తెలుసా? ఓకే. ఇది లేకుండా మనం బ్రతికితే ఇంకేం దానికి. సో అట్లా ఈజ్ లైక్ ఐ సెడ్ ఇస్ వ్యసనం. సో దెన్ యూ బికమ్ రియల్, మోర్ అండర్స్టాండింగ్ లో ఉండాలి. సింపుల్ లైఫ్ ఉండాలి. సింపుల్ లైఫ్ అనేది అంటే అందరికీ ఏవో కోరికలు ఉంటాయి, కానీ రియాలిటీ చెక్ అనేది ఇంపార్టెంట్ కదా. కరెక్ట్ కరెక్ట్. అవును. ప్రొడ్యూసర్ కలిసాము, వీళ్ళు చేయబోతున్నారా లేదా, వీళ్ళు ఏంటి ప్రాబ్లం, వీళ్ళది పొద్దున ఏంటి అనేది అంత కూడా అంత హ్యూమానిటీ కూడా లేకుండా ఉండలేం కదా. ఎక్కడో చిన్నది ఉంటది, ఇది అవుతుందా లేదా అవ్వదా అంటే చెప్పి పంపించడం ఎట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చారు దేర్ యూస్ టు బి యంగ్స్టర్స్ అండి, వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు ఏముండదు వాళ్ళకి, యూనో ఇప్పుడు ఉన్నారు అలాంటి వాళ్ళు. ఓకే. మీకు అర్థమైపోయిందా వాళ్ళు చేస్తారు లేదని? అర్థమైపోయింది. ఇప్పటికి కూడా కొంతమంది ప్యాషన్ ఉంటుంది చేయాలనుకుంటారు, కానీ వాళ్ళతో చేస్తాను నేను యాక్చువల్గా. ఐ పుష్ దెమ్ టు డూ ఇట్, బట్ ఆస్క్ దెమ్ టు డూ ఇట్ ఇన్ లెస్ బడ్జెట్. కొంచెం బీ కేర్ఫుల్, వాట్ ఈస్ దర్ ఇంప్లికేషన్స్, అర్థమయ్యి దిగుతున్నారా లేదా. అది బియాండ్ ద స్కోప్ వెళ్తుంటే మాత్రం వెరీ డైరెక్ట్ గా చెప్తాను నేను. ఇప్పుడు ప్రొడ్యూసర్ కైనా ఫోన్ చేసి చెప్తాను రాత్రి అయినా కూడా, దట్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ విల్ గివ్ యూ ఎనీ మనీ, మీకు ఆర్ యూ సేఫ్. చాలా మంది చెప్పలేక సేఫ్ అండి అని చెప్తారు. కొంత డిస్కషన్ చేసి కొంచెం వాళ్ళతో కాసేపు మాట్లాడిన తర్వాత అప్పుడు దే విల్ కమ్ టు రియాలిటీ. ఒక ల్యాండ్ ఉందండి, అది ల్యాండ్ అమ్మానండి, పోస్ట్ ప్రొడక్షన్ కల్లా ఇది వచ్చి శాటిలైట్ వస్తే చేద్దాం మనకి, ఎందుకంటే మనకు తెలిసి ఏమవుతుంది అవుతుందంటే అప్పుడు శాటిలైట్ లేదు కదండి ఇవాళ. వాట్ ఈస్ ద వాల్యూ రైట్ నౌ? ఒకప్పుడు ఆడియో రిలీజ్ కి ఇచ్చేవాళ్ళు డబ్బు. అవును. we used to place a movie this thing on audio rights 25-30 లక్షలు వస్తే ఇదేంటిది వీళ్ళు ప్రొడక్షన్ కొంచెం పెట్టుకునే వాళ్ళు, వాళ్ళకి కొంచెం అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు ముందు. సో మ్యూజిక్ నడిచిపోయేది, కొంచెం ఇటు నుంచి వెళ్ళేది ఏదో అంటారండి. ఇప్పుడు ఎవరు హూస్ గివింగ్ దట్ మనీ? సో అలా లేనప్పుడు అంతమంది ప్రొడ్యూసర్స్ ఎందుకు వస్తున్నారు ఇండస్ట్రీకి? ఉన్నారు కదా బకరా అని చెప్పి చేసేస్తున్నారు. సో అలాంటప్పుడు కొంచెం బాధ ఉంటుంది. కొంతమంది వెరీ క్లియర్ కట్. అలానే సందీప్ని నేను ఫస్ట్ కొన్ని రోజులు అవాయిడ్ చేశా. ఓకే. యంగ్స్టర్ ఆస్ట్రేలియా అంటున్నాడు, మళ్ళీ ఎన్ఆర్ఐ, మళ్ళీ ఇదే గోలా, మళ్ళీ డబ్బులు పోగొట్టుకోవడం, ఇంకొక మంచి వస్తున్నాడు అని చెప్పి అంటే. బట్ యా, ఈజ్ అ ఫెంటాస్టిక్ పర్సన్. అర్జున్ రెడ్డి చేసినప్పుడు ఫస్ట్ మీటింగ్ లోనే ఐ వాజ్ సో మచ్ ఇన్ లవ్ విత్ హిమ్. దట్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ పర్సన్స్ ఐ మెట్ ఇన్ లైఫ్. అంటే చంద్రశేఖర్ రెడ్డి కలిసినప్పుడు ఆ ఫీలింగ్ వస్తుంది, అలానే శేఖర్ కలిసినప్పుడు సేమ్. అందాల రాక్షసి ఫస్ట్ ఫిల్మ్. సో మరి ఆ ఫస్ట్ ఫిల్మ్ అప్పుడు దాంట్లో మీరెందుకు లేరు? ఎక్కడో చిన్న డిస్కషన్ జరిగిందండి. అదేదో అది అంటే కంప్లీట్ గా నేను చెప్పలేను, బికాస్ అదర్ హీరో ఇంకొక హీరో కూడా ఇన్వాల్వ్ అయినారు. జరిగింది. బట్ అతనికి కొంచెం ఇంకొక సినిమా చేస్తే బాగుంటుంది హను అని అనిపించడం. దెన్ హీ పిచ్డ్ ఇట్ యాజ్ ఎ న్యూ కమర్స్, అంటే కొత్త డైరెక్టర్ కదా, ఫ్రెష్ ఇద్దరు కొత్త వాళ్ళు, నవీన్ అండ్ రాహుల్, మంచి యాక్టర్స్, వాళ్ళని పెట్టడం జరిగింది. ఐ యూస్ టు గో ఆన్ ద సెట్ అండ్ ఆల్ దట్. ఫస్ట్ ఇట్ స్టార్టెడ్ యాజ్ అ డిఫరెంట్ స్మాల్ ప్రాజెక్ట్ అండ్ బికేమ్ వెరీ బిగ్. తర్వాత వారాహి వాళ్ళది ప్రొడ్యూసర్, అది కూడా మంచి పిచ్చింగ్ వచ్చింది.
ఐ వాస్ వెరీ వెరీ ప్రౌడ్ మూమెంట్ నాకు అసలు అది యాజ్ అ బ్రదర్. అవును, యాక్చువల్గా ఖచ్చితంగా మీరు ఆ దాంట్లో అది ఇప్పుడే కాదు, ఎప్పుడు అనుకుంటూ ఉంటాం అది హను సినిమాలో ఎప్పుడో ఉండాలి కదా అని. ఆ సినిమాలో అయితే ఖచ్చితంగా 2 క్యారెక్టర్లు కనపడుతున్నాయి. వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ యాక్చువల్గా, పెయింటింగ్స్ కరెక్ట్, అంతే కదా. అవును అవును. బట్ ఇది కూడా లవ్లీ లవ్లీ ఫిలిం. అండ్ ఆ సినిమా చాలా నేను ఐ యూస్ టు బి ఫోర్ రన్నర్, టార్చ్ బేరర్ లాగా సినిమా ఆడాలి, ఈ సినిమా చూడండి. ఎందుకంటే హను టాలెంట్ ఇస్ నాట్ నార్మల్. అసలు ఆ టైంలోనే హీ యూస్ టు బి సో మ్యాడ్ అబౌట్ సౌండ్ డిజైన్, గ్రాఫిక్స్, అసలు ఎలా చేయొచ్చు అన్నిటి మీద అవగాహన ఎక్కువ ఉన్న మనిషి. అండ్ ఇండస్ట్రీలో అందరితో కలిసి వాళ్ళం, వెస్టర్న్ డైరెక్టర్స్ లో చాలా హెడ్ ఉండేవాడు. ఇప్పటికీ. సో ఫైనలీ ఇప్పుడు ఫౌజీలో వి బోత్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఫౌజీలో ప్రభాస్ టైం పట్టిందా అని నథింగ్, అదే పెద్ద ఏముంది, అది టైం ఏముంది, అలాగే చేస్తున్నాడు జర్నీ. ఒక రోజు ఏది ఢిల్లీ నుంచి మిమ్మల్ని పిలిపించి అది సి డైరెక్టర్ కి ఎప్పుడు కానీ ఐ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఓన్లీ ఇఫ్ హీ సేస్ ఐఎమ్ నాట్ టేకింగ్ యూ. నాట్ టేకింగ్ యూ అంటేనే దాంట్లో చాలా మీనింగ్ ఉంది. దాంట్లో ఎంతో కష్టం కదా ఎవరికన్నా, నేను తీసుకోవట్లేదురా అని చెప్పడం ఎంత కష్టం అండి. ఇప్పుడు మీరు నాకు పరిచయం అయ్యారు, చెప్తుంటే ఏదోటి ఏముంది, నేను చాలా మందికి అదే చెప్తుంటా, ఈ పరిచయాలతో సినిమాలు తీయకండి రా బాబు అని. సో పరిచయాలతో సినిమాలు అవసరం లేదు. శేఖర్ గారితో పరిచయం అంత ఉంది, మరి నెక్స్ట్ సినిమా అంటే నో, వై విల్ ఇట్ టేక్, వై, వాట్ ఈస్ ద నీడ్. కానీ క్లారిటీ శేఖర్ గారు వెంటనే మీకు వెంటనే చేశాడు ఆయన. అవును, దాని తర్వాత వచ్చినప్పుడు సో అదే కదా. ఇప్పుడు మళ్ళీ సీతారాములు నేను చేయాలి, అది వేరే రకం కుదరలేదు. అది ఇక్కడ ప్రభాస్ గారి సినిమా కాబట్టి కుదిరింది. అదొక 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 అన్నిటికీ అంటారు కదా, అది కొన్ని కుదరాలి. రైట్ నెంబర్ ఆఫ్ డేస్, వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ కూడా మైత్రి. సో ఇట్ ఆల్ హెల్ప్డ్ అని అనుకున్న ఇది ఫైనల్లీ ఈ సినిమాలో మనకి కుదిరింది. అట్లా అర్జున్ రెడ్డిలో ఈ బ్రదర్ క్యారెక్టర్ అనేది ఫిక్స్ చేశారు అక్కడే ఆస్ట్రేలియాలో అనుకోండి ఆయన ప్రకారం. రెండో సినిమాలో మీరు అప్రోచ్ అవ్వలేదా? బీర్ సింగ్ అది టోటల్ నేషనల్ ప్రాజెక్ట్ కదా, అంటే విత్ ఆల్ హిందీ పంజాబీ పీపుల్. ఇన్ఫాక్ట్ పంజాబీ పీపుల్ ఎవరుంటే బాగుంటుందని 2-3 సార్లు కాన్వర్జేషన్స్ ఆయనతో జరిగినాయి ఫోన్లో. అంటే ఎవరు క్యారెక్టర్స్లో నేను ఒక 2-3 ఆప్షన్స్ పంపించేవాడిని. అది ఇది సినిమా ఇండస్ట్రీలో అందరం చాలా నార్మల్గా ఇది ఒక క్రియేటివ్ ప్రాజెక్ట్ లా డీల్ చేస్తాం, కానీ నువ్వు నాకు ప్రాజెక్ట్ ఇస్తావా అని ఐ డోంట్ థింక్ అలా ఉండదు యాక్చువల్గా. సమ్హౌ వి ఆల్ థింక్ లైక్ దట్. అదేం ఉండదు. అంటే అలా ఉన్న వాళ్ళు ఉంటారు, క్యారవాన్ల కోసం గొడవలు చేసే వాళ్ళు యాక్టర్లు కూడా ఉంటారు, బట్ దట్స్ ఆల్. అంటే అది కూడా ఉంటుంది, క్యారవాన్ గొడవలు కూడా ఉంటాయి, కామన్ కదా. అంటే ఈగోస్ ఉంటాయి కదా, అంటే నా క్యారవాన్ ఉందా, క్యారవాన్ లేదా, అది వసతుల ప్రకారం ఉండొచ్చు. బట్ క్యారవాన్, పెద్ద క్యారవాన్ ఎందుకు, చిన్న క్యారవాన్ నాకెందుకు ఇచ్చారు, అది రాగానే అంటే మనం చిన్న బూర్చారా మనల్ని. ఇట్ ఈస్ నాట్ జస్ట్ సినిమాల్లో. మీరు పెళ్లికి పేరంటానికి వెళ్ళండి, ఆ చీర పెట్టారా, ఈ చీర పెట్టారా, సిమిలర్ సేమ్ థాట్ ప్రాసెస్ ఎక్కడ మారదు కదా, అదే నడుస్తూ ఉంటుంది. ఎందుకు అగైన్ మన దగ్గర అగైన్ వి హ్యావ్ క్లాసిఫికేషన్ కదా, ఇది ఇక్కడ నుంచి ఇదైతే ఇది, దానికైతే అక్కడ నుంచి అదొక. సో ఇట్ బికమ్స్ దెన్ లొకేషన్ రాగానే ఫస్ట్ క్యాల్కులేషన్ స్టార్ట్ చాలా మంది. సో అది ఉండేది ఉంటుంది, క్యాల్కులేషన్ లేని ఒక లైఫ్ ఉంటుంది, క్యాల్కులేషన్ లేని ఒక సినిమా ఇండస్ట్రీ ఉంది. వాళ్ళు మంచి సినిమాలు తీద్దామని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకే మీకు ఫస్టే చెప్పాను, చంద్రశేఖర్ రెడ్డి గారు ప్యూర్ సోల్, వేర్ హీ వాంట్స్ టు మేక్ గుడ్ ఫిల్మ్. దీంట్లో క్యాల్కులేషన్స్ ఇవి అవి ఏం లేవు. ఆయన మంచి సినిమా తీస్తారు అంతే ఆయన. సో మీకు ఈ అన్నిట్లో అండి ఛాలెంజింగ్ రోల్ అంటే ఏదనిపించింది మీకు? ఛాలెంజింగ్ యాక్చువల్లీ ఇప్పుడు రిలీజ్ ఇంకా అవ్వలేదు అది, బట్ వి వెంట్ ఫర్ ప్రొడక్షన్. ఐ ప్లేడ్ అ ఫిమేల్ క్యారెక్టర్ ఇన్ వన్ పర్టికులర్ ఫిల్మ్. అంటే బెస్ట్ క్యారెక్టర్స్ ఒక 5 చెప్పమంటే ఇన్ని సినిమాల్లో ద బెస్ట్ క్యారెక్టర్స్. విరూపాక్ష వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆ క్యారెక్టర్ చేయడం. మహేష్ బాబు గారితో మహర్షి చేయడం, అది కూడా బాగా ఛాలెంజింగ్. ఆవకాయ బిర్యానీ ఫర్ మీ వాజ్ వెరీ ఇంటెన్స్, బికాస్ నాకు యాజ్ అ హీరో మొత్తం క్యారెక్టర్ క్యారీ చేయడం, యాజ్ అ ముస్లిం యాక్టర్, అంటే ముస్లిం ఆటో అక్బర్ అనే అతని క్యారెక్టర్
అప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ముస్లిం పేరుతోటి హీరోలు చేయకపోవడం అదొక వెరీ బ్యాగేజ్గా హెవీ ఫీల్ అయినది. మలయాళం ఎక్కువ ఉంటాయి, మలయాళంలో అన్నీ ఉంటాయిలేండి, అసలు దే ఆర్ డిఫరెంట్, దట్స్ డిఫరెంట్ ఆ జానర్లో. సో ఇక్కడ యాజ్ అ ఫిమేల్ హీరో లీడ్ ఈవెన్ టుడే నోబడి విల్ హ్యావ్ హిస్ క్యారెక్టర్ నేమ్ యాజ్ అ ముస్లిం. సో ఛాలెంజింగ్ అంటే మెంటలీ ఆల్సో దట్స్ ఛాలెంజింగ్. అంటే మీరు డిఫికల్ట్ క్యారెక్టర్స్ ఏంటి అంటే సీఎం రోల్ చేసేటప్పుడు నీళ్ళు తాగకుండా నేను డైలాగ్ చెప్పడము, అంటే ఈ కష్టాలు ఒకటే కాకుండా ఐ థింక్ ఓకే బిర్యానీ బికేమ్ మోర్ పర్సనల్లీ ఒక ఛాలెంజింగ్ ఫిల్మ్. బికాజ్ స్ట్రీట్లోంచి బయటకు వస్తే మా 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 ఓన్ కాలనీలో స్ట్రీట్లో దేర్ వాజ్ అ లేడీ హూ సెడ్ మన అమ్మాయిని వాడు ప్రేమించడం ఏంటండి అన్నారు. జబ్కి నేను వాళ్ళకి బాగా క్లోజ్, కమల్ ఎవరో తెలుసు, కానీ ఆ ఫీలింగ్ తోనే అంత ఓన్ చేసుకుని దే థాట్ దట్ హీ వాజ్ అ ముస్లిం. ఇది అలాగా యా. సో దీస్ ఆర్ డెఫినెట్గా డిఫికల్ట్ ఫిలిమ్స్. ఇప్పుడు చేసినదే ఆ ఫిమేల్ లీడ్ ఒకటి చేసిన అదొకటి. మొన్న ఇంకొక ఫిల్మ్ చేశాను, అమలాపురంలో షూటింగ్ అయింది, సినిమా పేరు పెట్టలేదు, బట్ దాట్ క్యారెక్టర్ అగైన్ వాజ్ లిటిల్ కొంచెం డిఫికల్ట్ టు డైజెస్ట్. ఆ క్యారెక్టర్ పాత్ర అలాంటిది, కొంచెం డిస్టర్బింగ్ క్యారెక్టర్. సో క్లైమాక్స్కి వచ్చే వరకు కొంచెం దాన్ని మళ్ళీ వదిలి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు దాన్ని చేయడం అనేది. ఫౌజీ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఫిలిం, హనుది. యా, అది కొంచెం ఛాలెంజింగ్ లో యాక్చువల్గా ఎలాంటి ఛాలెంజెస్ అంటే ఓకే ఒక ఛాలెంజ్ ఉంటుంది, బట్ ఫిజికల్ ఛాలెంజ్ దీంట్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. 1 year టైం తీసుకొని నాట్యం చేయాల్సి వచ్చిందా మీరు? 10 months. యా. ఎందుకంటే కూచిపూడి ఇట్స్ నాట్ వెరీ ఈజీ అండి. అది కొంచెం అంటే ఈజీ అంటే చిన్నప్పటి నుంచి ఒక కూచిపూడి నేర్చుకున్న ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి గ్రేట్ యాక్టర్స్ ఉంటే అది ఒక ఇది. బట్ మనకి కూచిపూడి మనం ఇప్పుడు అలవాటు లేని వాళ్ళకి అది ఇట్స్ నాట్ ఈజీ. అండ్ అందుకనే కూడా నేను ఫస్ట్లో చేయనని చెప్పాను ఫస్ట్. దెన్ ద డైరెక్టర్ కన్విన్స్డ్ మీ అలాట్, లేదు మీరు చేస్తేనే బాగుంటుంది అది అంటే. ఫైనలీ ఐ టుక్ దట్ అస్ అ ఛాలెంజ్. అండ్ సంధ్యారాజు బాగా ట్రైనింగ్ చేశారు, చేసి దెన్ వి కైండ్ ఆఫ్ వెంట్ ఫర్ సెట్స్కి. బట్ డాన్స్కి లేని సీన్స్ చాలా ఉన్నాయి కదా. ఓకే. సో ఆ టైంలో కొన్ని షార్ట్స్ అలా తీయడం. బట్ అంటిల్ ఐ వాజ్ ఫుల్లీ ప్రిపేర్డ్ ఫర్ అ డాన్స్ అండ్ ఆ మూమెంట్స్ అవి వచ్చే వరకు మేము చాలా పోర్షన్స్, డాన్స్కి సంబంధించిన పోర్షన్స్ ఏమి షూట్ చేయలేదు. ఓకే. సో అది ట్రైనింగ్ తీసుకుని దాని తర్వాత. మీరు ఆర్జీవి గారి స్టేట్మెంట్లు ఈ మధ్య చూసినట్టయితే ఓకే, ఆయన కంపారిజన్ చేశారు ఏది పెద్ద హీరోలకి చిన్న హీరోలకి మధ్య. ఓకే, ఒక ఏంటంటే ఈ వీళ్ళు ఆ స్థానంలోకి వెళ్ళాలి, తప్పులేదు, ఆ స్థానంలో పెద్ద హీరోలు ఎవరైనా చేసేది అదే. కానీ ఆ రియాలిటీ తెలియకుండా ప్రొడక్షన్ని అమాంతం పెంచుతూ లాస్ చేస్తున్నారు ప్రొడక్షన్. ఈ మధ్య ఆయన బాగా వైరల్ అవుతున్నాయి స్టేట్మెంట్స్. ఓకే. సో మీరు ఆయన జనరల్ వైరల్ అవుతారు. మీ స్టేట్మెంట్ బిఫోర్ మీరు చూసినట్టయితే మీ దగ్గరకు ఒక ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు అతనికి మీరు ఆల్రెడీ చెప్పేసి వద్దు ఈ అమౌంట్ ఎక్కడికన్నా పెట్టుకో, లేదంటే ఇంకోటి ఏదైనా చేసుకో అని. ఇప్పుడు అమలాపురంలో చేసామండి షూటింగ్. ఇప్పుడు జనరల్గా అంటే నేను ఐ హావ్ వర్క్డ్ విత్ సమ్ అదర్ ఫిల్మ్స్ ఆల్సో వేర్ యాక్టర్స్ అదొక దీనిలాగా అడుగుతుంటారు. నేను ఎప్పుడు క్యారవాన్ ఎప్పుడు అడగలేదు. అమలాపురంలో షూటింగ్ చేసాం, క్యారవాన్ ఎప్పుడు నేను అడగలేదు. అసలు ఆ సినిమా క్యారవాన్ పెట్టి మస్తు అడిగాను నేను, క్యారవాన్ అని పెడుతున్నారా, పెట్టుకోకండి అట్లాంటివి. ఏమైనా పక్కన ఇల్లు ఉంటాయి, అక్కడ బాత్రూమ్లు ఉంటాయి, వాడేసుకుంటా అయిపోద్ది. దానికోసం ఒక క్యారవాన్ ఒకటి నడుస్తూ ఉంటుంది, ఇరిటేటింగ్ ఉంటుంది ఒకటి, అలాంటివి పెట్టకండి, చేయకండి అని చెప్పి. సో బట్ సమ్ టైమ్స్ యూ విల్ నీడ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ అంటే ఇది తీసి పారేసే అది కాదు. క్యారవాన్ అనేది అందరికీ కావాలి. అందరు లేడీస్కి ఇస్తున్నారా? ఒక క్యారవాన్ పెట్టండి, ఆ టాయిలెట్స్ ఉన్నాయి, అందరినీ టాయిలెట్ వాడుకోని చెప్పండి. మనకు పర్టిక్యులర్గా అదొక సంస్థలాగా అది పెట్టి దానికి ఒక యూనో అది సమ్హౌ వీ హ్యావ్ టు అవాయిడ్ దట్. మనం చేయకూడదు, అది తప్పు అవుతుంది. అది కొన్ని ప్రొడక్షన్స్కి అవసరం. అది ఇప్పుడు మీరు ఎక్కడో ఉన్నారు, ఒక చలి ప్రదేశం, మీకు షార్ట్ అవ్వగానే ఫైట్ నీళ్ళల్లో డ్రెంచే ఉంటారు, అవ్వగానే మీరు కడుక్కోవాలి, లంచ్ చేయాలన్నా కూడా కడుక్కోవాలి. అలాంటప్పుడు యాక్చువల్ రోడ్డు మీద కడుక్కోమన్నా కడిగేసుకుంటాం. బట్ అంటే
లేడీస్ ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం బెటర్ ఫెసిలిటీ, లేకపోతే మీకు బెటర్ ఫెసిలిటీ ఇస్తే వీళ్ళు ఇంకొంచెం బాగా చేస్తారని ప్రొడక్షన్ ఫీల్ వాళ్ళు చేయొచ్చు, దే మైట్ డూ, బట్ ఇట్స్ నాట్ యువర్ రైట్. యూ కాంట్ సే బికాస్ వాళ్ళు ఏ కష్టాలు ఉన్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో. యూ హెవ్ టేకెన్ యువర్ రెమ్యునరేషన్. నేను రెమ్యునరేషన్ దగ్గర ఎప్పుడూ తగ్గను. నేను తగ్గడం అంటే ఏంటి, వాళ్ళకు ఉన్న దీంట్లో నాకు ఖర్చు ఇది మంత్లీ, నాకు ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలుసు. సో ఐ నో హౌ మచ్ ఐ నీడ్ టు గెట్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్, వాట్ ఐ నీడ్ టు టేక్. ఇఫ్ యూ కెనాట్ అఫోర్డ్ మీ, యూ డోంట్ టేక్ మీ. బట్ దట్ ఈస్ మై వర్క్ పరంగానే అడిగేది. అది వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం అది. బట్ బియాండ్ దట్ థింగ్స్, ఫెసిలిటీస్ అనేది కొంచెం అవుట్ ఆఫ్ ద వే వెళ్తుంటాయి అవి. అది మనం ప్రొడక్షన్ కాస్ట్ అక్కడే పెరుగుతాయి. ఓకే, సినిమాలో ఒక పక్కన మళ్ళీ ఈ ప్రొఫెషన్ వదల్లా, మీ ఆర్కిటెక్ట్ సంబంధించిన ప్రొఫెషన్ వదల్లా, మంది వదిలేశాను, మళ్ళీ వచ్చాను. మళ్ళీ శేఖర్ గారికి ఎందుకు అంటే సెక్యూరిటీ, ఇదైతే సెక్యూరిటీ ఉంటుందో ఉండదో? సెక్యూరిటీ అనేది అసలు నేను ఆల్రెడీ సినిమాలు, నేను ఆర్కిటెక్చర్ వదిలేసే సినిమాలోకి వచ్చాను కదా. అవును. సో మళ్ళీ ఆర్కిటెక్చర్ సెక్యూరిటీ ఎక్కడ ఉంది అసలు? సినిమా ఈజ్ ఆల్రెడీ గోయింగ్ ఆన్, నేను ఆల్రెడీ హీరో చేస్తున్నాను. యూనో బేసిక్ సెటప్ అయితే అయిపోయింది అది. ఓకే. సో నేను ఏ డైరెక్టర్ని ఎప్పుడైనా కలవచ్చు. రిటర్న్ రావడానికి రీజన్? రిటర్న్ ఇస్ శేఖర్ గారు, ప్యూర్లీ శేఖర్ కమ్ముల గారు. ఓకే. శేఖర్ కమ్ముల గారు ఆయన ఇల్లు చేసినప్పుడు ఆయనకి నేను చెప్పినట్టు ఆయనకి చాలా అవగాహన ఉంటుంది బేసికలీ. నా అప్పుడే మ్యారేజ్ అవ్వబోతుంది. ఐ డోంట్ నో వై హీ కాల్డ్ మీ. ఓకే. కాల్ చేస్తే నేను పెళ్ళికి ఆల్రెడీ నేను తెలుసు నా మ్యారేజ్ అవుతుంది దాని ఇది. అయితే దాని గురించి దాని గురించి మాట్లాడడానికి ఫోన్ చేసారేమో అనుకున్నాను. అంటే ఎప్పుడు రావాలి ఏంటి దాని గురించి అని, ఎంగేజ్మెంట్ అవుతున్నప్పుడు. ఓకే. ఓకే. ఎంగేజ్మెంట్కి వచ్చారు ఆయన. అయితే అది కాదా ఎక్కడ ఉన్నాం అన్నారు. ఇది ఇక్కడ హోటల్లో ఉన్నాం, ఏదో పెళ్లి పనులు బిజీలో ఉన్నాం, వీఆర్ ఫిక్సింగ్ అప్ థింగ్స్ అంటే. అప్పుడు అది ఒకసారి ఫ్రీ అవుతే ఒకసారి ఇంటికి రావాలి. ఎందుకు అంటే అదేది ఇల్లు కట్టడం అనుకుంటున్నాం, ల్యాండ్ అవుతుంది కదా, దాన్ని ఇల్లు కడదాను, ఒకసారి వస్తే అంటే ఎందుకంటే వస్తే నేనేం చెప్తాను, నేనేం చేయాలి అంటే అదే డిజైన్ చేసి స్టార్ట్ చేసి ఒకసారి బిల్డింగ్ ఒకటి అంటే. ఓకే అన్న నేను చెయ్యను, నాకు అస్సలు కుదరదు, నాకున్న టైం లైన్ అని కాదు, అండ్ ఎస్పెషలీ ఫర్ యూ శేఖర్ కమ్ముల అంటే నాకు చాలా రెస్పెక్ట్ అండ్ లాట్ ఆఫ్ ఆనర్. సో అది నిలబెట్టుకోవాలంటే ఒక మంచి ఆర్కిటెక్ట్ ఎన్నో సంవత్సరాల నుంచి చేసిన అతను ఎక్స్పీరియన్స్ కనుక్కుంటా. లేకపోతే అప్పుడే తోటతని గారు అప్పుడు ట్రెండ్లే, నాకు కోపం కొంచెం ట్రెండ్, ఇప్పుడు కూడా ట్రెండ్ ఉంది. ఓకే. ఆ డైరెక్టర్లు తీసుకొచ్చి బిల్డింగ్ కట్టిస్తుంటారు, అది తెలియక, అంటే వాళ్ళకి అవగాహన. ఆ డైరెక్టర్ ఏం చేస్తాడంటే ఇంకొక వాడు తెలిసిన ఒక ఆర్కిటెక్ట్ ఉంటాడు, వాటితోటి బొమ్మలు గీయించేసి అది ప్యానల్ గీయించేసుకొని వెళ్ళి అమ్ముతుంటాడు. ఇది బేసికల్లీ బికమ్ ఏజెంట్. ఓకే. ఓకే. సో అలా ఆయనని కాదు, బట్ ఎవరో చాలా మంచి ఆర్ట్ డైరెక్టర్స్ పనిచేస్తున్నారు కదా, ఎవరో ఒకళ్ళు వాళ్ళు ప్లాన్లు వేసి ఇస్తారు. అది వేసిన తర్వాత నేను చూడమంటే చూస్తాను, కానీ వాళ్ళకి అట్టేస్తారులే అని. ఆయన అసలు ఈజ్ వెరీ క్లియర్ పర్సన్. అదంతా ఎప్పుడు వస్తున్నాయి అన్నాడు అంతే. అంటే ఎందుకు ఇస్తూ కోపం ఎందుకు ఎవరి మీద, అంటే కొంచెం కోపం ఉండేది బాగా. ఆర్కిటెక్చర్ ప్రొఫెషన్ ని మనం అంటే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్రొఫెషన్స్. అదే డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవటం మీకు ఎంతవరకు ఇన్వాల్వ్ అంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలని. ఇప్పుడు డాక్టర్ మెడిసిన్ ఇవ్వాలి మీకు, రైట్. బయట కాంపౌండర్ ఇస్తే అంటే ఆర్ట్ డైరెక్టర్స్ కాంపౌండర్స్ అని కాదు, లేకపోతే అవతల ఒక గ్రేట్ యూనో టెంపుల్ ఉంది, వాళ్ళు మీకు మెడిసిన్ ఇస్తా అంటే హార్ట్ సర్జరీ చేస్తాను మీరు వచ్చేసి మా టెంపుల్లో అంటే కుదరదు కదా. వాళ్ళు ఎంతైనా గ్రేట్ అయి ఉండొచ్చు. ఆర్కిటెక్చర్ ఇస్ ప్యూర్ ఆర్కిటెక్చర్ ప్రొఫెషన్ అనేది వరల్డ్ ఓవర్ ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ ఫీల్డ్. పోనీ అదేదో అలా కాంప్లెక్స్ ఫీల్డ్ అది. అంటే దాని మూలన సొసైటీ జనాలు వాళ్ళ ఎలా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉండాలి, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, అంటే కంట్రీస్ ఇండియన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో డిఫైన్ చేసేది ఆర్కిటెక్చర్. దాన్ని తీసుకెళ్ళి వి మేడ్ ఇట్ సమ్ కైండ్ ఆఫ్ పట్టు చీరల వ్యాపారంలో చేసాం. సో ఏమైంది అది అంటే అలంకరణ. పట్టు చీర వ్యాపారం అంటే ఏంటి, అలంకరణ. ఈ చీర నచ్చిందా, ఈ చీర నచ్చింది, ఈ చీర వాడకుండా అయితే ఈ చేసేటప్పటికి ఏమైంది, జనాల్లో కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఆ ఇంట్లో కూర్చొని చదువుకున్న పిల్లోడికి కన్ఫ్యూజన్ వచ్చేసింది. వాడు ఏంటి, వాడి రూట్స్ ఏంటి, వాడు ఏం చెయ్యాలి.
బికేమ్ ఇది. మీరు ఇవాళ వెళ్ళి రోడ్డు మీద ఒక చిన్న గ్లాన్స్ వేయండి, గో టు ఎనీ అవుట్స్కర్ట్స్కి వెళ్ళండి. ఎందుకు అవుట్స్కర్ట్స్, మీరు కుక్కట్పల్లి రోడ్లోనో ఎక్కడ అంటే వెళ్ళండి, ఏ బిల్డింగ్ కి అసలు దేర్ ఇస్ నో ఒక వాల్యూ సిస్టమ్ ఉండదు, ఒక సర్టెన్ ఇది ఉండదు, అలంకరణ అంతే. లిప్స్టిక్ ఆర్కిటెక్చర్ అంటుందని, లిప్స్టిక్ పెట్టేసుకొని షో, దట్ ఈస్ నాట్ ఆర్కిటెక్చర్. సో అలా అయిపోయిన దాన్ని మళ్ళీ మనం హౌ డు వి గో డీపర్ ఇన్ టు ఇట్ అని చాలా మంది చేస్తున్నారు. డీప్ సోల్ఫుల్ ఆర్కిటెక్చర్ చేసేవాళ్ళు అంటే కేరళలో చేస్తున్నారు, మన హైదరాబాద్లో ఉన్నారు, ఇప్పుడు ఢిల్లీ, బాంబే, అన్ని చోట్ల కొంతమంది ఉన్నారు. ఆ 1% ఉన్నారు. ఆ 1% ని ఫ్రంట్కి ఎందుకు తీసుకురాలేకపోతున్నాం? అదేందండి అసలు ఆల్మోస్ట్ మీరు చెప్తుంటే 1%, కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూస్తుంటే అంటే అది డెవలప్మెంట్. అది డెవలపర్స్, బిల్డర్స్ అంతే తప్ప ఆర్కిటెక్చర్ ఎక్కడవుతుంది చెప్పండి? ఒక గ్రేట్ ఆర్కిటెక్చర్ ఎక్కడుంది అసలు? అంటే ఇది వదిలేసి మీరు మనము ఇండియాలో ఇప్పటికీ మనం ఏదో మాడితే ఏదో అంటే మనం చాలా గ్రేట్ స్ట్రక్చర్స్, ఏంటది మన తాజ్ మహల్, కోనార్క్ టెంపుల్ అనుకోండి, లేకపోతే ఇవన్నీ మాడతారు. ఇండిపెండెన్స్ కి ముందు, పోస్ట్ ఇండిపెండెన్స్ ఒక్క స్ట్రక్చర్ చూపించండి విచ్ ఇస్ డన్ బై ఇండియన్ ఈథోస్ అండ్ ఇండియన్ ఇది. అలా చేస్తున్న అతను బివి దోషి అనే ఒక గ్రేట్ ఆర్కిటెక్ట్. ఆయనకి హీ వాజ్ గివెన్ ప్రిట్జ్గర్ అవార్డ్. అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అవార్డ్ ఫర్ ఆర్కిటెక్ట్స్. సో అది ఆయనకి ఇవ్వడం జరిగింది, విచ్ ఇస్ అంటే ఆర్కిటెక్చర్లో అది ఆస్కర్ లాగా. అది ఇండియన్స్కి రాదు, అసలు ఛాన్స్ లేదు. బట్ ఆయన ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాడు ఆయన, సెప్ట్ అని, గ్రేట్ ఆర్కిటెక్చర్ చేశాడు కాబట్టి ఆయనకి. అలాగా చాలా తక్కువ మంది ఉన్నారు. బయట దేశాల్లో కొంచెం దాన్ని ఎక్కువగా ఇన్స్టిట్యూషన్ లెవెల్లోనే వాళ్ళు పిల్లలకి నేర్పించడం కానీ అది కానీ జరుగుతుంది. సో ఈ కోపంతో కొంచెం నేను ఆర్కిటెక్చర్ దూరం అయ్యాను. అంటే చేయొద్దని ఒక చిన్న స్టెప్ బ్యాక్ తీసుకున్నా. కోపం అంటే వేరే కాదన్నా, నాకు అర్థం కాక నేను ఎలా సర్వే అవ్వాలి అసలు. ఇప్పుడు హౌ డు వి డూ ఇట్ అంటే నేను వెళ్ళి ఎవరికన్నా చెప్పడం నేర్పించాడా, చదువు చెప్పా ఏమనంటే కాలేజ్లో ప్రొఫెసర్ అయిపో, చెప్పు కరెక్ట్గా ఏం ఆర్కిటెక్చర్ చేయాలంటారు. అది అవ్వడానికి నేను ఆర్కిటెక్ట్ అవ్వలేదే. I've never become architect. I want to design something and according to what I think is architecture. Right. అంటే దాంట్లో వాస్తు అది ఇది తీసుకొచ్చి కలకాపులకం చేసేది నాకు. అందుకే బట్ శేఖర్ సెట్ డూ ఇట్ అని చెప్పి ఆయన హౌస్ ఏ ఎక్స్పీరియన్స్ లేదు, ఏమీ లేదు. వాస్తుని ఫాలో అవరా మీరు? వాస్తు అనేది లేదు కదండి. వాస్తు వాస్తు అనేది లేదు అసలు. మరి అసలు ప్రతి ఇంటికి భూమి పూజ చేసినప్పుడు స్టార్ట్ అయ్యేదే వాస్తు. తెలియక అదే చెప్తున్నాను. ఇట్స్ బికమ్ అ జోక్ ఫర్ పీపుల్. అది జోక్. ఆగ్నేయం ఇది ఉండాలంటారు, తెలియక అంటే ఈశాన్యం అంటారు. ఇప్పుడు ఒకప్పుడు మనకి ఒక చిన్న స్ట్రీట్ లో చిన్నది ఏదన్నా చదువు రాని టైంకి వెళ్ళిపోదాం మనం. చదువు రాని టైంలో మనకి ఒక ఉత్తరం వచ్చింది ఊర్లో. ఆ ముసలామెకి ఉత్తరం వచ్చింది కొడుకు దగ్గర నుంచి, ఎక్కడి నుంచో ఉత్తరం చూస్తుంది. ఆ పోస్ట్ మ్యాన్ ఇస్తాడు, బాబు దీంట్లో ఏముందో చదివే బాబు అంటది. అంటే పోస్ట్ మ్యాన్ తీసుకొని కొడుకు ఇలా వచ్చాడంట, వాడికి ప్రమోషన్ వచ్చిందంట, ఓకే బాబు నువ్వు చెప్పిందే గ్రేట్, చదివావు కదా, థ్యాంక్ యూ పెట్టుకుంటారు. అలాగా చదువురాని టైంలో మనము ఒకళ్ళని ఆశ్రయం కోరుతాం. అంటే ఏంటంటే ఏం చేస్తే బాగుంటుంది, మనం నేను ఎక్కడ కట్టుకోవాలో అర్థం కావట్లేదు ఇప్పటికీ. ఎందుకు క్లయింట్స్ హు కమ్ టు మీ, దే హ్యావ్ నో నాలెడ్జ్, దే కమ్ టు మీ అండ్ ఆస్క్ మీ. అసలు నా అనుకుంటాను చిన్నది కదా, దాన్ని కూడా అడిగారు ఏంటి అడుగు అనుకుంటాం. కానీ వాళ్ళకి తెలియదు నిజంగానే. ల్యాండ్ దగ్గరికి వెళ్తే ఎక్కడ స్టార్ట్ చేయాలి కమల్ అంటారు. ఎస్, ఇట్స్ అ వెరీ సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు అప్పుడు ఎక్స్పీరియన్స్ రాగట్టే వాడు అంటాడు, కాదు ఇది చేయకండి, మీ ల్యాండ్లో ఇది ఉంది, ఇక్కడ కొంచెం లో ఉంది, ఫస్ట్ ల్యాండ్ సాయిల్ నింపుకోండి. బట్ సాయిల్ నింపుకుంటే మళ్ళీ మీరు ఫౌండేషన్ మళ్ళీ డిగ్ చేసుకోవాలి. సో పిల్లర్స్ డిజైన్ అయిన తర్వాత ఫస్ట్ పిల్లర్స్ డిగ్ చేద్దాం, దాని తర్వాత నింపడం స్టార్ట్ చేద్దాం. ఏదో పలానా XYZ చెప్తాడు వాడికి ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి. బట్ ఈ తెలియని దీంట్లో ఎవరైనా మామూలుగా వెళ్ళినప్పుడు అప్పుడు దెన్ బిజినెస్ స్టార్ట్స్. నేను ఒక బిల్డరో డెవలపర్ అయితే నేను ఫస్ట్ ఏం లేదండి, మీరు ఆగ్నేయంలో కిచెన్ పెట్టుకోండి,
ఏదో సంథింగ్ ఏవో ఉంటాయి కదా ఫలానా XYZ అవి చెప్పి అది చెప్పడం మూలాన వీళ్ళు ఏదో పెద్ద జ్ఞానవంతుల్లాగా వీళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళు చెప్పడం, వీళ్ళు ఆహా అలా పెట్టాలా అని చెప్పి వీళ్ళు అనుకోవడం. అసలు ఎందుకు పెడుతున్నాము, అక్కడ కిచెన్ ఎందుకు ఉంది, మీరు అక్కడ యూనో ఆగ్నేయంలో ఇది పెడుతున్నాం మూలన ఆ పక్కనే మూసినది నాలా వెళ్తుందండి, అక్కడ డ్రైనేజ్ ఉంది, కిచెన్ పక్కన నాలా పెట్టుకోవడం ఏంటి, అటువైపు మంచి గార్డెన్ ఉంది, కిచెన్ అటు పెట్టుకోవచ్చు కదా అని చెప్పే బేసిక్ దీని నుంచి తీశారు. ఎందుకైంది ఇది? చదువు లేకుండా ఎన్నో సంవత్సరాలు మనం అసలు ఈ కన్స్ట్రక్షన్, ఈ బిల్డింగ్ అనేది మనం దీని గురించి ఒక అవగాహన పెంచుకుందాం అని ఇక్కడ లేదు. మీరు చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళండి, మీరు స్వీడన్లో లేకపోతే డెన్మార్క్, మీరు చిన్న చిన్న విలేజెస్కి వెళ్ళండి, వాళ్ళకి ఆర్కిటెక్ట్ ఉండడు, కానీ ద వే ద డెకరేట్ ద థింగ్స్, ద వే ద ఆ డోర్ అలా ఉంటే దానికి ప్రపోర్షనేట్గా ఎంత పెట్టాలి, విండో ఏం చేయాలి, వాడు అందరికీ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటాం. కానీ నేను చాలాసార్లు మా వైఫ్తో పాటు చేవల్ల మేము ఫామ్ అక్కడ ఉంటే అటు వెళ్తుంటే ఇప్పుడు అంతా పోయినాయి అవి. అదే అప్పుడు స్టార్టింగ్ చూపించేవాడిని, లుక్ ఎట్ దట్ హౌస్, ఎప్పుడో కట్టుంటాడు ఆడ ప్రపోర్షనేట్ చూడాడు, సెంటర్లో ఆ విండో పెట్టి ఆ పక్కన విండోస్ డోర్ పెట్టి ఆ విండో ఎంత దూరంలో పెట్టాడు అదే పెట్టాడు, దానికి ఎంత బార్డర్ ఇవ్వాలో అంతే ఇచ్చాడు, మొత్తం వైట్ పెట్టాడు, ఎందుకు డస్ట్ కలెక్ట్ అవుద్దని. మన నాలెడ్జ్ ఉంది కదా, వీళ్ళు మన వాళ్ళే చేశారు, ఇది మనం చేసాం, ఇది ఆడ చదువు కూడా లేదు ఆ టైంకి. ఇప్పుడు ఆ రూట్లో వెళ్తే అన్ని స్లాబ్లు వేసారు, కట్టారు, గ్రూవ్స్ 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 కొట్టేస్తారు, అన్ని చిన్న చిన్న ఎలివేషన్ అని చెప్పి ఈ బద్దలు పెట్టేసి టపా టపా కొడుతాడు. వాడికి అదే తెలుసు, అడిగి ఈడు పిచ్చోడు, వాడు డబ్బులు పెడుతుంది ఈడే, కానీ ఇటు అడగడు. సినిమాలానే సేమ్, సినిమాలో కూడా ఇదే వద్దుంటుంది, అడగకుండా ప్రొడ్యూసర్ అడగడు, ఏదో పెడుతుంటే ఎందుకు పెడుతున్నారు అసలు, దేనికి ఇది, ఈ కలర్ ఏంటి, ఇదేంటి అసలు, అదేంటి 5 రంగులు ఎందుకు వేస్తున్నావు, 5 రంగులు వేస్తే రేపు పొద్దున్న 2వ సంవత్సరానికి మళ్ళీ రంగులు వేయాలంటే 5 రంగులు మళ్ళీ మార్కెట్ని తెచ్చుకోవాలి కదా. ఇంకోటి ఆ కలర్ వేస్తే ఆ కలర్ మనకి హీట్ ఎక్కువ, సన్ ఎక్కువ, సన్ మూలన కలర్ ఫేడ్ అవుద్ది, ఆ కలర్ వేస్తే కలర్ ఫేడ్ అవుద్ది కదా, నీది ఓల్డ్ హౌస్ అయిపోతుంది తొందరగా. బేసిక్ సింపుల్ కామన్ సెన్స్ ఇది, అసలు దీంట్లో ఆర్కిటెక్టే అవసరం లేదు. ఇవి తెలియక, ఇది ఎలా అయితే తెలియకుండా చేసుకుంటున్నారో అలానే వాస్తు కూడా. వాస్తు ఇస్ జస్ట్ వన్ టర్మ్ యూస్ టు ఎర్న్ మనీ. ఫౌండేషన్ మీరు ఒకటి ఫౌండేషన్ లేకుండా కూడా ఏదో ఒకటి కట్టారు కదా, మరి అదే ఫౌండేషన్ అన్నిటికీ ఫౌండేషన్ ఉందా? ఫౌండేషన్ సిమెంట్ లేకుండా, పిల్లర్ లేకుండా. ఓకే, పిల్లర్స్ లేకుండా, కాలమ్స్ అవసరం లేదు. కాలమ్ అంటే ఏంటండి, కాలమ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రేమ్డ్ స్ట్రక్చర్ విచ్ ఇస్ సపోర్టింగ్ లోడ్ ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం అనే దానికి. కాలం లేకుండా గోడలు కడతాం అంతే, గోడల మీద సపోర్ట్ అయి ఉంటుంది. సో యా, ఐ డన్ దట్. మై ఓన్ హౌస్ ఐ డన్ ఇట్ విత్ ర్యాట్ ట్రాప్ బాండ్, విత్ మధ్యలో హాలో ఉంటుంది యాక్చువల్లీ. ఓకే. సో ఇటుకని 3 ఇంచులు గేడు మీదకి పెట్టి దానికి మధ్యలో గ్యాప్ పెట్టి, అంటే హీట్ని ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఐ యూజ్ దట్ టెక్నిక్ సో దట్ హీట్, అంటే ఇప్పటికీ మీరు ఇంటికి వస్తే సమ్మర్ ఫీల్ వెరీ టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే. అండ్ వితౌట్ పిల్లర్స్ స్ట్రెంత్ ఉంటుందా? స్పాన్, పిల్లర్స్ ఎందుకు వేస్తాం? స్పాన్ కోసం. ఓకే. పిల్లర్స్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. పిల్లర్స్ ఆర్ డన్ ఫర్ గెటింగ్ స్పాన్. అంటే ఇక్కడ నుంచి అక్కడికి నేను బీమ్ డెప్త్ ఎక్కువ తీసుకొని కనుక నేను స్పాన్ చేస్తే దాని మూలన నేను ఐ కెన్ లోడ్ని నేను దానికి ట్రాన్స్ఫర్ చేసి ఎక్కువ స్పాన్ నేను పెంచుకోవచ్చు రూమ్ని. ఓకే. మీకు అవసరం లేని స్పాన్ కూడా పిల్లర్స్ ఎందుకు? మీకు అవసరం లేదు స్పాన్ అంతా. మీరు నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఈవెన్ హైయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళ అపార్ట్మెంట్లో మొన్నెవరో నాకు చాలా మంది అప్రోచ్ అవుతుంటారు, అడిగారు కమల్ లేదు ఇంటీరియర్స్ అంటే, ఈ అపార్ట్మెంట్స్ నేను ఫ్లాట్ ఇంటీరియర్స్ చేయనండి అని. ఇంటీరియర్స్ ఇస్ నాట్ మై ఇది అంటే, బట్ మీరు అదో చేశారంట, బాగా చేశారంట. దాట్స్ అ డిఫరెంట్ ఇదండి, ఆర్కిటెక్ట్ నేను ఇన్వాల్వ్ అవుతాను. బట్ ఏంటి అంటే అక్కడ కూడా సేమ్, మీరు ఇందాక సినిమాకి అడిగిన క్వశ్చన్ ఇక్కడ కూడా వస్తుంది. ఓకే. సో ఐ టోల్డ్ హర్ ఎంత కొన్నారు అని అంటే, 3 ఎంత అయిపోయింది, 3.8 crore అయింది కమల్. ఓకే. కెన్ యూ టెల్ మీ ద బ్రేకప్ అన్న. బ్రేకప్ అంటే అంటే బ్రేకప్ అంటే నేను అంటే ఇంటీరియర్స్కి మీరు ఎంత పెడతారని నాకు తెలుసుకోవాలి కదా, మీరు ఏంటి, మీ పొజిషన్ ఏంటి ఇల్లు కొనడా అంటే, పర్లేదు కమల్ అంటే వీ కెన్ డూ ఇంటీరియర్స్ అని అంటే, నేను చేయను, బట్ బికాజ్ యూ ఆస్క్ మీ అడ్వైస్ ఐఎమ్ ఆస్కింగ్ యూ అని అంటే, 90 lakhs మా నాన్న ఇచ్చారు యాజ్ అ లోన్ ఫ్రమ్ హిజ్ రిటైర్మెంట్. ఇది 10 lakhs నా దగ్గర సేవింగ్స్ ఉన్నాయి, 10 lakhs ఇచ్చి
డౌన్ పేమెంట్ చేసాం. 2.8 crore లోన్ తీసుకున్నారు, బ్యాంక్ లోన్ అని. మరి ఇంటీరియర్స్కి ఏం పెడతారు అని, దానికి టాప్అప్ తీసుకోవాలి కమల్ అన్న. అంటే అసలు వేర్ ఆర్ వి గోయింగ్? ఒక 3.8 crore పెట్టి ఒక ఇల్లు ఫ్లాట్, మన ఫ్లాట్ అయితే చిన్నగా ఉంది కమల్, నాకు అదే అర్థం కావట్లేదు అంట. ఆబ్వియస్లీ మీరు గోడలు, బాల్కనీలు, పార్కింగ్లు అన్ని తీసేస్తే అంత చిన్నగా వస్తుందని వాళ్ళకి తెలీదు. ఎందుకు? దేవర్ స్టక్ విత్ దట్ ఈశాన్యం, దే ఆర్ స్టక్ విత్ దట్ డోర్ ఈస్ట్ కుందా లేదా అని. దే నెవర్ ఆస్క్ దీస్ క్వశ్చన్స్. ఈ అజ్ఞానంలోకి తీసుకెళ్ళడానికి మనం కూడా బాధ్యులమే, దీంట్లో ఏం లేదు. ఏదో కొంతమంది అవగాహన పెంచుదాం అని మేమైనా మాట్లాడడానికి వస్తే దానికి అదేదో మేమేదో ఎందుకు ఇదంతా చెప్తున్నాం అని పీపుల్ ట్రై టు, బట్ ఐ డోంట్ కేర్. అంటే నాకు ఎందుకంటే ఐ డెంట్ కమ్ ఇన్ టు అసలు ఆర్కిటెక్చర్ వదిలేసినోడు నేను. సో నాకు ఇప్పుడు పర్టికులర్ నేను ఆర్కిటెక్చర్కి వచ్చి చేసి నేను ఇప్పుడు లిమిటెడ్గా చేస్తున్నారా? ఐ డూ వెరీ డూయింగ్ మెనీ ప్రాజెక్ట్స్ అండ్ విత్ లాట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ పీపుల్ కమ్ టు మీ. అంటే చాలా ప్రేమతో వస్తారు. థ్యాంక్ఫుల్ టు ద కైండ్ ఆఫ్ బిల్డింగ్స్ హ్యావ్ డన్ అండ్ ఆ వర్డ్ అలా స్ప్రెడ్ అయింది. మనం అనుకుంటాం యాక్చువల్లీ, నేను శేఖర్ గారితో ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తానంటే, మనం నిజాయితీ మాట్లాడడం వలన వర్క్ రాదని చాలా మంది ఫీల్ అవుతారు. అదేం కాదు. యూ హ్యావ్ టు బి వెరీ సిన్సియర్ అండ్ స్ట్రిక్ట్ టు యువర్ ప్రొఫెషన్. ఆర్కిటెక్చర్ ఈజ్ లైక్ మెడిసిన్ ప్రొఫెషన్. ఒక డాక్టర్ లాంటోడు, వాడి దగ్గరికి వెళ్ళి మనము చెయ్యి కట్ చేయమంటే కాల్లో కూడా కొంచెం చేసి పెడతానండి అని డబ్బులు నొక్కడానికి ఉంటే, దెన్ యూ విల్ నాట్ గో టు దట్ డాక్టర్. యూ హ్యావ్ టు టెల్ దట్ డాక్టర్ ఈస్ డూయింగ్ దట్. అది చెప్పే బాధ్యత ఎవరిది? మన డాక్టర్స్ ప్రొఫెషనే. వాళ్ళు ఒక ఎయిమ్స్లో ఎవరో పెట్టుకొని వాళ్ళు దే షుడ్ టెల్ దట్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ ఫీల్డ్, వీ షుడ్. అలానే ఆర్కిటెక్చర్ ఏదైతే కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉందో వాళ్ళు చెప్పే బాధ్యత వాళ్ళది. ఇండియాలో దేర్ ఇస్ నో సచ్, అంటే అంతే. మళ్ళీ రిలేషన్షిప్స్ ఎక్కడ పోతుందో, మనం అందరం ఫ్రెండ్లీగా ఉన్నాం కదా, బాగానే ఉన్నాం కదా, చేస్తున్నారు వాళ్ళేదో, ఆయన నాకు పరిచయం కొంచెం ఏదో చేసుకుంటున్నాడు, చేసుకొని అలా నడుస్తుంది. సో బట్ హూ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్? కామన్ పీపుల్ ఆన్ ద రోడ్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. మీలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు. మా అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళకి అలాంటి మోసం జరిగితే నేను చూస్తూ ఉంటానా? చూడం కదా. ఎగ్జాక్ట్. అలాంటప్పుడు వీ హ్యావ్ టు టేక్ దట్, సే దట్ ఇట్లా జరుగుతుంది, లెట్స్ టేక్ అ స్టెప్ ఫార్వర్డ్ అండ్ ఆస్క్ క్వశ్చన్, అంతే, ఇంకేం లేదు. ఓకే. నేను ఒక క్లయింట్కి చెప్తే ఆ క్లయింట్ మళ్ళీ రిటర్న్ వచ్చి నాతో ప్రాజెక్ట్ చేశాడు ఆయన. ఓకే. డిజైన్ చేసిన దాన్ని ఇటు నుంచి డోర్ పెడితే బాగుంటుంది కదా అని వాస్తు మాట్లాడా ఆయన. నేను సింపుల్ విషయం చెప్పాను, ఈ ప్రాజెక్ట్ తీసుకెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళండి, ఆయన మంచి డిజైన్ చేస్తాడు అనుకుంటే ఆయనతో చేయించండి అని చెప్పాను. వెళ్తూ ఒకటే చెప్పా, మీకు గనక ఈ ఎవరైతే డిజైన్ చేస్తున్నారో వాస్తు ప్రకారం చేశానండి అని చెప్తే మాత్రం చిన్న డౌట్తో చూడండి ఆయన అన్నాను. ఇప్పటికీ నేను అందరికీ అడ్వైస్ ఇస్తాను, ఎవరైనా వాస్తు ప్రకారం చేస్తున్నాను అంటే ఇమ్మీడియట్గా కొంచెం డౌట్ ఎక్స్ప్రెస్ చేయండి. అంటే వేరే చోట్ల ఎక్కడో మనకి మెయిన్ క్వశ్చన్స్ ఎక్కడో మిస్ అవుతున్నాయి. యు ఆస్క్ ద మెయిన్ క్వశ్చన్స్, దాని తర్వాత మీ డోర్ ఈస్ట్లో ఉంటే నో ప్రాబ్లం. మీ డోర్ ఓపెన్, ఐ డోంట్ హ్యావ్ ప్రాబ్లం. ఇన్ఫాక్ట్ నేను అప్పుడప్పుడు మా వైఫ్ సరదాగా అంటది అనమాట, మన ఇంట్లో ఏదైనా వాస్తు ప్రకారం లేకపోతే విచిత్రంగా పక్కన పెట్టేయం కదా. నేను ఐ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ దట్, నా డోర్ ఈస్ట్ వస్తుందా లేకపోతే వెస్ట్ వస్తుందా అని. ఇఫ్ ఇట్ హ్యాస్ టు బి ఈస్ట్, ఇట్ హ్యాస్ టు బి ఈస్ట్, దెర్ ఇస్ నో అదర్ సెకండ్. అలాగా ఇట్ టేక్స్ సమ్ ఇది అనమాట. ఏంటి మీ మ్యారేజ్ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా మీది? అరేంజ్డ్ అన్నట్టే. అంటే ఇది భారత్ మ్యాట్రిమోనీలో ఐ హ్యాడ్ దట్ ఇంట్రడక్షన్. అండ్ సుప్రియ బిజాస్ బెంగాలీ ఆమె, బట్ షీ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ మధ్యప్రదేశ్. దెన్ షీ సౌత్ ఇండియాకి ఆమె పరిచయం ఎట్లా అంటే, షీ స్టడీడ్ ఇన్ చెన్నై, షీ డిడ్ హర్ ఐఐటి ఫ్రమ్ చెన్నై, అండ్ దెన్ మాస్టర్స్కి ఐఎస్బికి వచ్చింది. అట్లా హైదరాబాద్లో మేము కలవడం అండ్ పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని వి వెంటెడ్ అండ్ గాట్ ద, సో ఇట్స్ అంటే we got introduced on the భారత్ మ్యాట్రిమోనీ అండ్ దాని త్రూ అంటే ఏమంటుంది మ్యారేజ్ బ్యూరో వెబ్సైట్. సో we liked our thoughts and all that,
సింగిల్ అటెంప్ట్ అయినా లేకపోతే వేరే ఎంతమందిని చూస్తా ఉన్నారు అప్పటికి బిఫోర్? లేదు లేదు ఐ థింక్ సినిమాల్లో ఎంటర్ అయిన తర్వాత నాకు బిజీ ఉండే అసలు నేను దాంట్లో. బట్ ఐ హ్యాడ్ దట్ థింగ్ టు గెట్ మ్యారీడ్ అరౌండ్ 30. ఓకే ఓకే. So I only told my parents that I'm 30 now, I have to get married. So ఏంటి మరి అదేంటి నువ్వు మ్యారేజ్ అంటే ఇప్పుడు ఉన్నారా ఏంటంటే లేదు, యూ హ్యావ్ టు సర్చ్ అంటే ఎట్లా అంటే అంతా ఆన్లైన్ ప్రపంచం దీంట్లో ఏంటి ఎవరైనా ఉన్నా అంటే లేరని చెప్పేశారు. యా యా ఓకే. కాలేజ్లో ఐ హ్యాడ్ గర్ల్ ఫ్రెండ్ అండ్ అది నేను మా ఇంట్లో నేను చెప్పడం జరిగింది. ఓకే. దట్ ఐ హ్యావ్ గర్ల్ అండ్ ఇలా నాకు ప్రపోజల్ వచ్చింది అండ్ ఐ విల్ బి గోయింగ్ కొంచెం ఇంటికి లేట్గా వస్తుంటాను చూసుకోండి అని చెప్పి. బట్ దట్ వాజ్ కాలేజ్. దాని తర్వాత నేను షీ వెంట్ టు యుఎస్ అండ్ ఐ వాజ్ బిజీ విత్ మై వర్క్ హియర్. షీ గాట్ మ్యారీడ్ అండ్ నేను ఇక్కడ when I was around 30 I wanted to get married. నేను 30 వస్తుంది మరి ఏంటి పెళ్లి సంగతి ఏదో మాడతారా ఏంటంటే ఎవరు మాడలే ఏంటని అంటే దే థాట్ మేబీ ఐ హ్యాడ్ సమ్మన్ లేదని చెప్తే దెన్ బాబు కదా ఇప్పుడు. యా కవి పెట్టారు. కవి బిశ్వాస్ కామరాజు. ఓకే. బిశ్వాస్ ఇస్ మై వైఫ్స్ సర్ నేమ్, మాది కామరాజు. సో కవి మిక్స్ చేశారా? యా యా. ఓకే ఓకే. కవి బిశ్వాస్ కామరాజు 2 సర్నేములు మిక్స్ చేశారు. యా మళ్ళీ కవి అని పెట్టారు ఇక్కడ. కవి ఇస్ హిస్ నేమ్. కవి అంటే కవి అంటే పోయెట్. పోయెట్ యాక్చువల్ ఇది మీనింగ్ విజ్డమ్ అంటే ఎక్కువ తెలివి ఎక్కువ ఉండి వాళ్ళు దే విల్ బి ఏబుల్ టు అలంకరిస్తుంది ఆ వర్డ్స్. సో దట్స్ వై దే బికమ్ పోయెట్స్. అట్లా కవి అని పెట్టాం. అంటే మా వైఫ్ కి కోరిక ఉండింది నా పేరు స్టార్టింగ్ తోటి అవ్వాలని. ఓకే ఓకే. సో కేఏ అంటే కవి అని పెట్టాం. ఇండస్ట్రీలో మీకు నచ్చని అంశాలు ఏంటి? ఇండస్ట్రీ అని పర్టికులర్ నేను వేలెత్తాను కానీ సొసైటీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. అవునా? అంటే అదే సేమ్ ఇండస్ట్రీ రిఫ్లెక్ట్ అవుతుంటుంది. సో వీ డోంట్ ఫాలో ద రూల్స్, వీ డోంట్ ఫాలో బేసిక్ ఎథిక్స్ ఇన్ ఎనీ ప్రొఫెషన్. ఓకే. దాని మూలాన ఏంటంటే పిల్లలకి అదే నేర్పిస్తాము. కార్ నుంచి ఆ సన్ రూఫ్ ఉంటుంది చూడండి, దాని మీద నుంచో పెడుతుంటారు పిల్లల్ని. ఇప్పుడు అది ఎక్కువ అది మరి సీట్ బెల్ట్ వేసుకోవాలని చెప్తున్నప్పుడు ఆ పిల్లల్నే వాళ్ళని అలా నుంచోబెట్టి దాంట్లో తీసుకెళ్తున్నప్పుడు నీది ఏ బండి అయినా ఎండొచ్చు, నువ్వు ఎంత డబ్బు ఉందా డబ్బు లేదా మాట్లాడదు, నుంచోబెట్టి నువ్వు తీసుకెళ్తున్నప్పుడు ఆ చిన్న అవగాహన ఎక్కడ లోపిస్తోంది అంటే అండ్ దెన్ వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు స్టాప్ అట్ రెడ్ సిగ్నల్. ఓకే. పిల్లలన్నా చెప్పరా వీళ్ళకి అంటే అది అని. సో సేమ్ థింగ్ సినిమాలో సేమ్ థింగ్. వీ డోంట్ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ, మారల్ రెస్పాన్సిబిలిటీ. ఏం డబ్బులు వచ్చేస్తున్నాయి కదా ఆ టైంకి మా పిల్లోడు బయట నీళ్ళు గాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు కదా, దాని మూలాన వాడికి డేంజరు, నీకు డేంజరు, సొసైటీకి డేంజర్. సేమ్ థింగ్ రెడ్ సిగ్నల్ దగ్గర ఎప్పుడైతే ఏ రోజు అయితే సొసైటీలో రెడ్ సిగ్నల్ దగ్గర అందరూ ఆగుతారు అంటే ఆగిన రోజు అదే చెప్తారు ఏంటది అర్ధరాత్రి ఆడపిల్ల నడుస్తున్నాడు అట్లా నేను చెప్తాను. ఆ రెడ్ సిగ్నల్ దగ్గర ఆపితే ఎవ్రీ వన్ సొసైటీ పరంగా దే విల్ పే దేర్ బిల్స్ ఆన్ టైమ్, దే విల్ టెల్ ద ట్రూత్. ఇవన్నిటికి ఏం అవసరం లేదు, అదొక్క గైడ్ లైన్ చాలు. వెదర్ దే ఆర్ స్టాపింగ్ అట్ ద రెడ్ సిగ్నల్స్. మాక్సిమం 90% ఆగుతున్నారు. ఎక్కడ ఆగుతున్నారు సార్? లేదు, లేకపోతే రెడ్ సిగ్నల్ దగ్గర ఆగట్లేదు, యూటర్న్ దగ్గర యూటర్న్ ఇది. పోలీసు ఉంటేనే పోలీసుని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. పోలీస్ అవసరం లేదు, వాళ్ళకి లవ్ లెటర్ ఒకటి వస్తుంది కదా, అందుకని భయపడతాం ఆ ఫోటో కోసం. అదే అంటాను నేను. ఎగ్జాక్ట్లీ. వేరస్ దట్ ఈస్ నాట్ దేర్. మెనీ అబ్రాడ్ లో చాలా కంట్రీస్ లో పోలీసు వాళ్ళు లేడు. కొన్ని సిగ్నల్స్ లో లేరు. సో కెమెరాస్ వస్తాయి కాబట్టి వచ్చింది ఫైన్ అనే లవ్ లెటర్ వస్తుంది. సో అది ఐ థింక్ అది ఇండస్ట్రీలో సేమ్ థింగ్ కంటిన్యూ అవుతుంటది అనమాట. సో వీ డోంట్ హ్యావ్ ఎంపతి టువర్డ్స్ ఎవ్రీ వన్. ఫిమేల్ ఆర్టిస్టులు ఉన్నారు, అందరు ఫిమేల్ ఆర్టిస్టులకి మనం బాత్రూమ్ ఎందుకు క్రియేట్ చేయట్లేదు? నో ఇది అవుట్డోర్స్ ఇండోర్స్ ఎక్కడ మీరు ఎక్కడైనా అవుట్డోర్స్ లో వెళ్ళినప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ ప్రాబ్లం అనుకోండి. ఒక క్యారవాన్, ఒకటే క్యారవాన్ లో ఒక 5-6 బాత్రూమ్స్ ఉన్న క్యారవాన్ తయారు చేయొచ్చు కదా, సింపుల్ కదా. ఏదో మాలాంటి యాక్టర్ ఉంటాడు, వాడితో పెట్టి చేయించుకోవచ్చు కదా ఒక 4 బాత్రూమ్. ఇట్ ఈస్ డార్మెటరీ లాగా యూ కెన్ హ్యావ్ బాత్రూమ్స్. నో అసలు నీడ్ కూడా అది
అదే నీడ్, ఇంకేం లేదు. ఒక చేంజింగ్ రూమ్, బాత్రూమ్, స్విమ్మింగ్ పూల్, మన స్విమ్మింగ్ కి వెళ్ళినప్పుడు ఏముంటుంది, చేంజింగ్ రూమ్, బాత్రూమ్ ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్, అది కదా కావాలి. అవును. ఆ తర్వాత మీరు పడక గదులు ఎన్ని పెడతారో బిజినెస్ క్లాస్ లాగా ఫ్లైట్ లో ఎన్నైనా పెట్టుకోండి. కరెక్ట్. బట్ లొకేషన్ కి వెళ్తే చేంజింగ్ రూమ్, బాత్రూమ్ తప్ప వేరే నీడ్ లేదు. రైట్. ఫస్ట్ వెళ్ళగానే ఫస్ట్ అవసరమైతే అదే. అవును. అది ఇన్ని షూటింగ్లు అవుతుంటే వి డోంట్ స్పెండ్ మనీ, డూ దట్ థాట్ ప్రాసెస్. ఇప్పుడు అది ఎప్పుడో చెప్పాను నేను, అది చిన్న, ఇంకా ఇప్పుడైతే చాలా ఈజీ అయిపోయింది. యూ గో టు డీకాథ్లాన్, చిన్న ఉంటాయి క్యాంపింగ్, ఇవి జిప్ తో పాటు. రైట్. చేంజింగ్ రూమ్ అయిపోద్ది అది. కరెక్ట్. లేడీస్ కి ఇవ్వరు, వెనకాల ఎక్కడో మార్చుకోమంటారు, ఇదే అంటారు, వాళ్ళ గొడవ మళ్ళీ. ఓకే. మాకు రూమ్ ఇచ్చారు, మాకు రూమ్ ఇవ్వలేదని. ఎంపతి లేకపోవడం, అంటే దట్ వన్ థింగ్ విచ్ ఇస్ నాట్ ఇండస్ట్రీ పరంగా చెప్పట్లేదు. ఓకే ఓకే. రెగ్యులర్ దీంట్లో దట్ ఈస్ ద కాజ్ ఆఫ్ కన్సర్న్. ఓకే ఓకే. లైక్ కార్పొరేట్ సెక్టర్లో సేమ్ థింగ్, యూ డోంట్ హ్యావ్ ఎంపతి. వాడు ఎటు వెళ్తాడు, అక్కడ ఏంటి, అమెరికన్ కంపెనీస్ కాబట్టి, ఎంఎన్సీస్ కాబట్టి వాళ్ళు గైడ్ లైన్స్ పెట్టారు. ఒక కారులో 4 పంపండి, అయితే అందరిని కుక్కి ఎంత డబ్బులు మిగులుతాయా అని లెక్కేసుకునే రకంగా మనం. సో ఆ సేమ్ థింగ్ ఇక్కడ అంతే, ఎంత డబ్బులు మిగులుతాయి దాంట్లో ఇది. సో హౌ డు వీ డూ దట్? దీంట్లో ఫుడ్ అందరికి ఒకటే దగ్గర బెటరు, సపరేట్గా ఎక్కడెక్కడ కూడా వెళ్తుంటాయి. దీని మూలాన ఏంటంటే పెట్టండి, బట్ డూ యూ హ్యావ్ దట్ బడ్జెట్ ఫర్ ద, మీకు ఫిలిం లాంచ్ చేసుకోవడానికి చిన్న సినిమా మీరు అందరు కలిసి ఒక దగ్గర చేసుకోవచ్చు, అది జరగదు. సో ఇవన్నీ ఏంటంటే ఎవరికి వాళ్ళకి ఇంకా సపరేట్, మనకేదో ఫుడ్ అందరు ఎక్కడ తింటున్నారు అక్కడ తింటున్నారు, మనకేదో వస్తుంది సార్, అటు వెళ్తే మళ్ళీ వాళ్ళకేదో వేరే ఫుడ్ పెట్టారు సార్ అంటారు. అదేంటి అంటే మళ్ళీ సో మనం లేదు ఈ ఫుడ్ వద్దు, మనం అదే ఫుడ్ తిందాం అని మన అథారిటీ ఉండదు అది. రైట్. ఓకే. సో దిస్ ఇస్ మేజర్గా ఐ థింక్ ఎంపతి లూజ్ అవ్వడం మనకు ఆ సినిమాకి సంబంధించి అంతే. ఎప్పుడు వచ్చారు, ఏంటి, ఎలా ఉంటున్నారు, అది లేదు. అన్ని ఇండస్ట్రీ, కొన్ని మేజర్ గుడ్ ప్రొడక్షన్స్ దే డూ దట్. దే పే ఆన్లైన్, మీకు జిఎస్టీ ట్యాక్స్ ఇవ్వనివ్వండి లేకపోతే ఏదేవని అంతా చేసుకుంటారు. బట్ వై డూ దే నాట్ డూ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్? అట్లా ట్యాక్స్ క్లియర్గా ఉండి. బ్యాడ్ సిచ్యువేషన్ ఏమన్నా ఎదురైందండి ఇండస్ట్రీలో మీకు? వాళ్ళ లైఫ్స్లో ఏదో సరిగ్గా ఇది చేయకపోవడము. ఆయన ఎవరు, మన మిస్ ఇండియా ప్రొడ్యూసర్, ఆయన మనీ సరిగ్గా ఇది చేయక, వంశీ, ఆయన డబ్బులు ఇది చేయక హీ డైడ్ కోవిడ్ టైంలో, హీ ఎక్స్పైర్డ్. బట్ చాలా అప్పులు చేస్తున్నాడు అంట ఆయన. ఆర్టిస్ట్లకు పేమెంట్స్ టైంకి వచ్చేవి కావు. సో ఐ థింక్ అలాంటివి ఏవో అవి దే ఆర్ పర్సనల్ మిస్మేనేజ్మెంట్ ఇవి. ఓకే. అది బ్యాడ్ అనలేను. బ్యాడ్ అంటే కరెక్ట్ మీనింగ్ ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్, మేబీ అట్లా. అదర్వైజ్ ఎవ్రీథింగ్ వాజ్, ఐ వర్క్ విత్ నైస్ పీపుల్ అండ్ దే వర్ గుడ్ ఓన్లీ. అందరు మంచివాళ్ళు, మంచి చేసేవాళ్ళు. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పేవాళ్ళు, ఇట్లా ఉంది. మీతో షేర్ చేసుకునే వాళ్ళు ఎవరు? ఇబ్బందులు అంటే ఆల్ డైరెక్టర్స్ దే షేర్ ఇట్, దే హ్యావ్ దట్, అంటే ఇది అవుతుంది ఇది జరుగుతుందని. ఓకే. ఈ మధ్య కొంచెం ఎక్కువ షేర్ చేసుకోవడానికి దే ఆర్ కమింగ్ అవుట్. ముందు ఒకప్పుడు అంటే చెప్తే మళ్ళీ ఏమైనా అవుతుందని కొంచెం ఓపెన్ అప్ అయ్యారు. దే ఆర్ ఏబుల్ టు టాక్. మనం కూడా ఆ అవకాశం ఇది ఇస్తాం కదా, వి కాల్ దెమ్ అప్ ఏమన్నా ఏంటని. సో దే టాక్. హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏంటి? హ్యాపీయెస్ట్ ఐ థింక్ మా మదర్ ఫాదర్ ఇల్లు కట్టుకున్నప్పుడు ఐ థింక్ వాజ్ అ వెరీ వెరీ గ్రేట్ మూమెంట్. వాళ్ళకి మీరే కట్టించుంటారు? లేదు కాదా, లేదు, వాళ్ళే కట్టుకున్నారు. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్, లోన్ తీసుకున్నారు 40 years బ్యాక్. మొన్న నేను ఒక పోస్ట్ పెట్టాను, దానికి చాలా మంది దాంట్లో లేదు. తర్వాత ఐ రీడిజైన్డ్ ఇట్, కొంచెం రీడిజైన్ చేశాను. దాంట్లో చెప్పడం జరిగింది నేనే, దట్ పైన ఇంకోటి అంటే ఏమొద్దు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన లేకుండా కింద ఉన్న మెట్లు కూడా తీసేసి ఒకటే ఒక మెట్టుతోటి మీరు ఎలా ఎక్కుతారా చూడాలి నేను. అంటే ఎందుకంటే యూఆర్ గెటింగ్ ఓల్డ్, మీరు ముసలోళ్ళు అవుతున్నారు, మీకు ఇలాంటి ఇబ్బందులు ఉండకూడదు, సో పైన కట్టకండి అని చెప్పి నేనే కొంచెం వెనకాల పడి పైన కట్టించకుండా ఒకటే అదే ఫ్లోర్ లో ఉండాలి మీరు, ఎందుకంటే పైనకి ఎక్కి చేయడానికి మీకు ఓపిక ఉండదు. సో బీదడానికి కొంచెం దాన్ని
సబ్సిడైజ్ చేసింది నేనే. ఓకే అలాంటివి కొన్ని యాజ్ అన్ ఆర్కిటెక్ట్ నా వృత్తిగా వృత్తి ధర్మం కాబట్టి చేశా. ఓకే బట్ అదర్వైజ్ దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ ద ప్రొవైడర్స్, సోల్ ప్రొవైడర్స్, అండ్ వెరీ 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 హ్యాపీ మూమెంట్ ఫర్ ఎవ్రీ వన్ అట్ హోమ్. సుప్రియ నాకు నా పార్ట్నర్ అయినప్పుడు, వైఫ్ అయినప్పుడు, బికాస్ షీ ఈజ్ సో కేరింగ్ అండ్ అన్నీ అంటే షీ బ్రాట్ మీ టుగెదర్. ఓకే సో అక్కడ నుంచి మేము వీ బోత్ ప్లాన్ ఇది, అండ్ ఫైనలీ ఇప్పుడైతే అందరికీ ఇంట్లో కవియే. కవి ఇస్ ద హ్యాపీయెస్ట్ థింగ్. ఓకే ఫస్ట్ సినిమా వచ్చినప్పుడు మేబీ ఐ వాజ్ హ్యాపీ. ఆవకాయ బిర్యానీ వచ్చినప్పుడు మేబీ ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి ఆవకాయ బిర్యానీ ఇంటికి వచ్చి అనీష్ చెప్పాడు, శేఖర్ ఫోన్ చెప్పాడు, ఓకే హీరోగా అవుతున్నాము అంటే. నాకు అప్పుడు అంత ఎఫెక్ట్ అవ్వలేదు, బట్ యా ఐ హ్యాడ్ దట్ స్మాల్ బ్రీఫ్ మూమెంట్ వేర్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చిన్న కళ్ళు నీళ్ళు అయితే వచ్చినాయి. సో యా ఐ హ్యాడ్ నైస్ మూమెంట్, హ్యాపీ మూమెంట్. ఓకే సాడెస్ట్ అండి? సాడెస్ట్ అంటే ఏముండదండి, ఏదో పెట్ ఏమన్నా చనిపోయినప్పుడు. ఒక నాకు 2 పెట్స్ నా కళ్ళ ముందే పోయినాయి. సో ఒకటి నాటీ అని పొమేరియన్ డాగ్ ఉండేది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, తర్వాత ఫ్యూజీ అని ఒక డాషన్ ఉండేది, డాషన్ చనిపోయింది. బట్ యా సాడ్ మూమెంట్ కాదని, బట్ యా దట్ ఆ లూజ్ అయినప్పుడు కొంచెం బాధ వేస్తుంది. ఓకే ఓకే అదర్వైజ్ అదర్ దెన్ దట్ ఐ డెంట్ గెట్ సాడ్ ఫర్ ఎనీథింగ్. ఓకే 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 నెవర్. అంటే నా గర్ల్ ఫ్రెండ్ లేదు వెళ్ళిపోయినప్పుడు కూడా నాకు సాడ్నెస్ అనేది లేదు. ఐ డోంట్ బిలీవ్ అగైన్ సాడ్నెస్. ఎన్ని సంవత్సరాలు ప్రేమ అండి అది? అది 4-5 years. 4-5 years. దాని తర్వాత షీ వెంట్ అబ్రాడ్. బట్ ఓకే నాకు అదొకటి మేజర్ ఇన్సిడెంట్ అనుకోవాలి, అంటే టు సపరేట్ ఫ్రమ్ సమ్వన్. ఓకే అంత ఈజీ కాదు. అదొకటి ఉందా మధ్యలో? ఓకే ఈజీ కాదు, బట్ అంటే యాజ్ అ పర్సన్ ఐఎమ్ నాట్ లైక్ దట్. ఐ డోంట్ టేక్ ఇట్ ఇంటూ దీనికంటే దాని గురించి ఓ పెద్ద నెక్స్ట్ ఐ స్టార్ట్ వర్కింగ్ అది ఇది అసలు నాకేం అది ఉండదు. బట్ అదొక డెఫినెట్గా ఒక మేజర్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ కదా లవ్. బట్ అది అయిపోయిన తర్వాత ఐ వాస్ బిజీ విత్ వర్క్ ఎనీవేస్. ఓకే ఓకే సో షీ వెంట్ అబ్రాడ్. నేను వెళ్ళొద్దని డిసైడ్ అయిపోయాను. ఓకే ఓకే వెళ్ళొద్దని అంటే అడగడం జరిగింది, నేను వెళ్ళొద్దని నేను డిసైడ్ అయిపోయాను. అమ్మ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఓకే ఓకే ఐ సా మై లైఫ్ హియర్. నాకు అసలు బయటికి వెళ్ళి నేను ఏం చేస్తాను కొత్తగా అని అనిపించింది. ఓకే బయట వాళ్ళు ఆల్రెడీ అంతా చేసి సాధించున్నారు కదా, దాన్ని వెళ్ళి మనం అక్కడికి వెళ్ళి మనం ఏదో చేసినట్టు మనం ఫీల్ అవడం అనేది రాంగ్. అది రైట్ రైట్. ఓకే ఇక్కడ ఉండాలని నాకు ఫస్ట్ నుంచి కోరిక. ఓకే ఇండియాలోనే ఉండాలని కోరిక. అమ్మ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని నేను డిస్ప్లేస్ చేయలేను. సో ఐ వాంటెడ్ టు బి హియర్. అండ్ ఇక్కడే కిరాణా కొట్టు పెట్టుకుని బ్రతకొచ్చాను. ఒక చిన్న అహంకారం ఉండేది. సో అలానే లైఫ్ లీడ్ చేశాను. ఐ నెవర్ వాంటెడ్ టు గో అబ్రాడ్. ఐ నెవర్ వాంటెడ్ టు డూ మాస్టర్స్. ఐ డిడ్ మై బిఆర్క్. మాస్టర్స్ కి అబ్రాడ్ వెళ్తారా ఇది అప్పుడు పెద్ద రచ్చ కదా. అసలు తెలుగు ఫ్యామిలీ అంటే అబ్బాయి అంటే అసలు ఫస్ట్ బయట దేశానికి వెళ్ళిపోతారా, అదేంటో కంగారు తొందర నాకు అర్థం కాదు. బట్ అదొక పిచ్చి ఉండేది మా కాలనీలో కూడా, చాలా ఉండేది పిచ్చి. అది పిచ్చి మా అమ్మ వాళ్ళు లక్కీగా మా అమ్మ వాళ్ళకి రాలేదు, అది మాకు కూడా రాలేదు. సో ఐ ఫినిష్డ్ మై ఆర్కిటెక్చర్. దాని తర్వాత మాస్టర్స్కి అబ్రాడ్ వెళ్తారా అని మళ్ళీ స్టార్ట్ అయింది. లేదు మాస్టర్స్ లేదు, ఏమీ లేదు. ఇప్పటివరకు ఈ బీఆర్కి చేయడమే చాలా ఎక్కువైపోయింది ఈ కాలేజీల్లో. ఓకే ఓకే. సో ఐ యూస్ టు నాట్ హ్యావ్ మచ్ హోప్ ఆన్ కాలేజెస్. అన్నయ్య విషయంలో మీ హెల్ప్ ఏం లేదా? ఎందుకంటే ఆయన కూడా కొన్ని ప్రయత్నాలు చేశారు. ఉందిలే మంచి కాలం అదొకటి చేశాడు. తర్వాత కానీ మీలాగా ట్రావెల్ ఆయనకు ఏదో అక్కడక్కడ అట్లా కనిపిస్తున్నారు తప్ప, అంటే ఆయన ప్రయత్నము ఇప్పుడు నాది ఎట్లనో అట్లనే ఆయనకు కూడా సినిమాలో ఏదో హీరో అయిపోదామనో లేకపోతే ఇదాన్ని ఇప్పుడు వెళ్ళి ఆఫీసులకి వెళ్ళి తిరిగి అదేం లేదు కదా. ఓకే. ఈజ్ అన్ ఐటీ ప్రొఫెషనల్. దాంట్లో ఆయన సినిమా చేసేవాడు. ఆయనకున్న సిన్సియారిటీ, హార్డ్ వర్క్, దీని మూలన ఆయనకున్న పరిచయాల మూలన ఆయనకు కూడా ఏదైతే సినిమాలు చేశారో. అండ్ ఎప్పుడన్నా అడుగుతారు హెల్ప్ అంటే పలానా ఈ ప్రొడక్షన్ కంపెనీ ఏదన్నా అడిగేవాళ్ళు? ఓకే ఓకే. on his own and never asked me any help, nothing. ఇప్పుడు హెల్ప్ అనేది లేదు.
నాకున్న పరిచయాలు ఆయనకి సేమ్. ఎందుకంటే మై బ్రదర్ అండ్ వి మీట్ అ లాట్, చాలా కలుస్తాం, చాలా వెళ్తాం, ఏదైనా ఫిల్మ్ ఫంక్షన్ ఉన్నా కంపల్సరీ వస్తాడు. ఓకే. సో నా పరిచయాలు సపరేట్ ఏం కాదు, ఆయనకి సేమ్ పరిచయాలే, సేమ్ పీపుల్. ఓకే. నేను అర్జున్ రెడ్డి చేస్తే అర్జున్ రెడ్డి ఇఫ్ సక్సెస్ మీట్ ఉంటే సక్సెస్ అయ్యి మేము కలిస్తే కిరణ్ కూడా అక్కడే ఉంటాడు. సో సేమ్ పరిచయాలు, సేమ్ ఇది. సో హీ ఇట్స్ ఆన్ హిజ్ ఓన్, హీ హాస్ మేడ్ హిజ్ దిస్ థింగ్ అండ్ ఎంట్రీ. ప్రభాస్తో చేశారు, బాలయ్య బాబు గారితో చేశారు, Yeah. పవన్ కళ్యాణ్ గారితో చేశారు. పెద్ద హీరోలతో మీరు చేసినప్పుడు తర్వాత మిడిల్ హీరోలు ఉన్నారు, ఆ నెక్స్ట్ లేయర్, తర్వాత చిన్న హీరోలు అనుకుందాం. ఓకే. ఈ కంపారిజన్లో మీరు ఏమి నేర్చుకున్నారు? అంటే పెద్ద హీరోలకు సంబంధించిన డెడికేషన్ కావచ్చు, నెక్స్ట్ లేయర్లో ఉన్న వాళ్ళ డెడికేషన్ కావచ్చు, తర్వాత వాళ్ళది. నేను నెక్స్ట్ లేయర్ లో ఎప్పుడు నేను చేయలేదు, అదే అంటే వాళ్ళు ఎవరితో నేను ట్రావెల్ చేయలేదు. బట్ ఆల్ ద టాప్ హీరోస్ వాళ్ళు, నేను ఇప్పటికీ చెప్తాను, మహేష్ బాబు గారు కానివ్వండి, లేకపోతే కళ్యాణ్ గారు కానివ్వండి, లేకపోతే ఎవరైనా బాలకృష్ణ బాలయ్య గారు అయితే, అంటే అందరు చెప్పేదే వాళ్ళు ఉన్న డెడికేషన్, వాళ్ళకున్న స్ట్రెంగ్త్, సిన్సియారిటీ. సో వాళ్ళు సూపర్ స్టార్ అవ్వడం లేకపోతే స్టార్ అవ్వి ఆ పొజిషన్ వాళ్ళు నిలదొక్కున్నారంటే వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ అది అవ్వదు. ఎందుకంటే ఒక సినిమా హిట్ కొట్టడం చాలా నార్మల్ అయిపోద్ది, కానీ దాన్ని నెక్స్ట్ లెవెల్ నిలబెట్టుకొని దాని గురించి వాళ్ళు శ్రమించి తప్పించి, బన్నీని చూడండి, వాళ్ళ గ్లోబల్ ఎంత పుష్పతోటి ఎంత. సో అలాగా నెక్స్ట్ ఇంకోటి ఏంటి, దీన్ని ఇంకొక రకంగా చేస్తే ఇంకేంటి అని ముందుకు పుష్ చేస్తూ తీసుకెళ్ళి చేయడం అనేది అంత ఈజీ కాదు. అండ్ మహేష్ బాబు గారు అయితే నేను మహేష్ ఎప్పుడు ఫీల్ అయ్యాను అదే, దట్ లుక్ ఎట్ హిమ్, లైక్ 30 టేక్లు 35 టేక్లు డైరెక్టర్ గారు ఓకే అయినా అన్నా కూడా మళ్ళీ వెళ్ళి చూసుకొని ఆయన మళ్ళీ లెట్స్ డూ వన్ మోర్ అంటాడు ఆయన. అండ్ ఫస్ట్ టేక్ ఎంత ఎనర్జీ ఉంటుందో 35th టేక్ 30th టేక్ అయినా అదే ఎనర్జీ ఉంటుంది. అంటే ఆయనకి ఆయన ఫ్యాన్స్ మీద అంత లవ్. ఓకే. రేపు పొద్దున స్క్రీన్ మీద నా ఫ్యాన్ ఎవడన్నా చూసి ఈ షాట్లో ఎందుకు నా హీరో ఎందుకు అలా చేశాడు ఇంకా అని ఆయన ఎంత లోపల ఉంటే హీ విల్ ఇది. సో అంటే వాళ్ళకి వాళ్ళ ఫ్యాన్స్ పట్ల కానీ, వాళ్ళు ఎంచుకున్న ప్రొఫెషన్ పట్ల కానీ వాళ్ళు అంత తప్పిస్తారు వాళ్ళు అంత. సో దాట్ ఐ థింక్ ఇట్ గోస్ అక్రాస్ విత్ ఎవ్రీ వన్. ఈవెన్ మీరు అంటున్నా అంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళని హీరోలు, దానికి ఇంకో నెక్స్ట్ స్టేజ్ వాళ్ళకి కూడా అదే ఉంటుంది. ఎక్కడో లేని వాళ్ళు దే విల్ ఫైండ్ దేర్ ఓన్ పాత్. బట్ సిన్సియారిటీ అయితే ఉన్నవాళ్ళ ఆ రేంజ్కి వెళ్తారు, దానికి వేరే ఇది లేదు. మేబీ సొసైటీ పరంగా వాళ్ళకు ఉన్న పర్సనల్ లెవెల్లో వాళ్ళకి ఏదన్నా అవకాశం తీసుకోలేని పరిస్థితులు ఉండి ఎవరన్నా ముందుకు వెళ్ళకపోవచ్చు, కానీ అదర్వైజ్ ఐ హావ్ సీన్ దట్ దే వర్క్ హార్డ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.